ఫీడ్బ్యాక్ ఫామ్ గ్రూప్ లో షేర్ చేయడం కుదరదమ్మా. ఇంకా వేరే వాళ్ళు కూడా షేర్ చేయకండి. ఇప్పుడు మేము మీకు ఇక్కడ చాట్ బాక్స్ లో ఫీడ్బ్యాక్ ఫామ్ పెడతాం కదా, సో అది గ్రూప్ లో షేర్ చేయకండి. ఎందుకంటే గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా క్లాస్ కి అటెండ్ అవుతున్నారు అని లేదు కదా. చూడండి మనకి గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు కౌంట్ చూస్తే 450 దగ్గరలో ఉన్నారు, అవునా? మనకి ఇప్పుడు క్లాస్కి వచ్చింది ఎంతమంది? మినిమం 300 మెంబర్స్ వరకు వస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి ఫీడ్బ్యాక్ అవసరం లేదు. ఎవరైతే క్లాస్కి వచ్చి వింటున్నారో వాళ్ళకి అటెండెన్స్ అండ్ ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేస్తాం. సో మనం గ్రూప్ లో పెట్టాం అనుకోండి, అటెండ్ కాని వాళ్ళు కూడా మనకి సెండ్ చేసేస్తారు డీటెయిల్స్. అప్పుడు దాని అర్థం ఏంటి? వాళ్ళు కూడా డైలీ అటెండ్ అవుతున్నట్టు. సో దానివల్ల ఏంటంటే డైలీ అటెండ్ అయ్యే వాళ్ళకి లాస్ ఉంటుంది అనమాట ఎగ్జామ్ టైంలో. సో అందుకని గ్రూప్ లో అయితే ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టము. ఓన్లీ ఎవరైతే క్లాస్ కి అటెండ్ అవుతున్నారో జూమ్ క్లాస్ లో పెడతాం, అంతే. సో మీరు కూడా ఎవరు ఫీడ్బ్యాక్ లింక్ షేర్ చేయకండి గ్రూప్ లో, ఓకేనా? చాలా మంది అడుగుతారు, నాకు తెలుసు ఆ విషయం, ఎందుకంటే ఇంతకు ముందు బ్యాచెస్ లో కూడా ఇలానే జరిగింది. కానీ ఇప్పటి వరకు మేము ఏ బ్యాచ్ కి కూడా గ్రూప్ లో అయితే షేర్ చేయలేదు అటెండెన్స్ ఫామ్స్, ఎందుకంటే బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ ఓన్లీ. ఓకే, జెన్యున్ పర్సన్స్ కి మనం అటెండెన్స్ తీసుకోవాలనుకుంటున్నాం. సో ఏదో మేము ఒక్కరోజు అటెండ్ అవుతాం, గ్రూప్ లో యాడ్ అయిపోతాం, ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ వరకు డైలీ అటెండెన్స్ వేసేస్తామంటే కుదరదు కదా. సో డైలీ అటెండ్ అయ్యే వాళ్ళకి మాత్రమే అటెండెన్స్ అండ్ ఫీడ్బ్యాక్. ఓకే, వాయిస్ లోగా ఉందంటే నేను చాలా గట్టిగానే మాట్లాడుతున్నాను, ఇంకా వాయిస్ లో అంటున్నారు చాలా మంది. సో ఐ డోంట్ నో, మేబీ చాలా మంది ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. సైడ్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా మీకు కొన్నిసార్లు వాయిస్ సరిగా వినిపించదు, సమ్ టైమ్స్ నెట్వర్క్ ఇష్యూస్, ఇవన్నీ చాలా టైప్ ఆఫ్ ఇష్యూస్ వల్ల ఇలా వాయిస్ ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తున్నాయి. ఓకే, టెలిగ్రామ్ లింక్ నేను పెడతానమ్మా, కాసేపు పోయాక పెడతాను, డోంట్ వరీ. ఎనీవే, నిన్న క్లాస్లో ఏం చెప్పుకున్నా కొంచెం ఫాస్ట్గా మీరు రిపీట్ చేసేస్తే నేను క్లాస్ స్టార్ట్ చేసేస్తాను. వాట్ ఆర్ ద టాపిక్స్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ యెస్టర్డేస్ క్లాస్? వెరీ గుడ్. జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్, ఇంకా కంప్యూటర్ ఆర్గనైజేషన్. ఓకే, వెరీ గుడ్. ఇంకా మెమరీ సిస్టమ్స్. ఓకే, టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ కదా. సో మనం కంప్లీట్గా కంప్యూటర్ బేసిక్స్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా కవర్ చేసేసుకున్నాం కదా సక్సెస్ఫుల్గా. ఎస్. సో ఈరోజు నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఈరోజు చెప్పబోయే టాపిక్స్ ఏంటంటే నెట్వర్కింగ్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. అసలు మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ కదా. అసలు వాట్ ఈజ్ వాట్ అనేది, క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఏంటి, అలానే క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ మోడల్స్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. నేను ఇంకా స్క్రీన్ షేరింగ్ ఇవ్వలేదు, డోంట్ వరీ. ఓకే, సో ఈ రోజు నుంచి నోట్స్ కూడా కొంచెం చెప్తానని చెప్పాను కదా, లైక్ ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ ఏమైనా అబ్రివేషన్స్ ఉంటే నేను వర్డ్ డాక్యుమెంట్లో టైప్ చేస్తాను, సో దట్ అది నేను మీ గ్రూప్లో కానీ వాట్సాప్లో, ఐ మీన్ మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడానికి వీలుగా ఉంటుంది. మీకు ఎగ్జామ్స్ టైంలో కూడా అది యూజ్ అవుతుంది కాబట్టి నేను అది కూడా చెప్తానండి. ఎనీవే, లెట్స్ కంటిన్యూ ద క్లాస్ నౌ. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్, జస్ట్ సెకండ్. సో నేను డైరెక్ట్గా వర్డ్ డాక్యుమెంట్ తీసుకున్నాను, మీకు ఆల్రెడీ జస్ట్ ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశాను కదా. ఐ టెల్ విత్ నోట్స్, అలాంగ్ విత్ నోట్స్ ఐ టెల్ ద క్లాస్. ఓకే, ఎందుకంటే మనం ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే అవి ఇక్కడ టైప్ చేసుకోవడానికి వీలుగా ఉండడానికి. ఓకే, సో ఫస్ట్ మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ నెట్వర్క్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్.
ఓకే. సో ఈ నెట్వర్క్ బై క్లౌడ్ కంప్యూటింగ్ అన్నాను కాబట్టి నేను ఇది హెడ్డింగ్ పెట్టుకున్నానండి, మెయిన్ హెడ్డింగ్ పెట్టేశాను. ఇక్కడ కీ పాయింట్స్ మెయిన్గా అసలు నెట్వర్క్ అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి మనకు అందరికి ఐడియా ఉంది కదా. ఈ నెట్వర్క్ అంటే ఏంటంటే కంప్లీట్ కాంబినేషన్ ఆఫ్ ఇంటర్నెట్, అవునా కాదు. ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు మనం ప్రజెంట్ ఇంటర్నెట్ మీద డిపెండ్ అయ్యే కంప్లీట్ వర్క్ చేస్తున్నాం. మార్నింగ్ లేచామంటే కంప్లీట్ గా మనం ఏదో ఒక రకంగా ఇంటర్నెట్ మీద డిపెండ్ అవుతున్నాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మూవీకి వెళ్ళాలనుకున్నాను, ఈవెన్ నేను ఆన్లైన్ లో టికెట్ బుక్ చేస్తున్నాను. ఈవెన్ ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఈవెన్ ఫుడ్ ఆర్డర్ చేయడానికి కూడా మనకి ఇంటర్నెట్ మీద డిపెండ్ అవుతున్నాం, అవునా కాదా. సో అసలు ఇంటర్నెట్ అంతా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎలా ట్రావెల్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఈ నెట్వర్కింగ్ వల్లే, ఓకేనా. సో ఈ నెట్వర్కింగ్ ద్వారానే మనకి ఇంటర్నెట్ అనేది ట్రావెల్ అవుతుంది అనమాట. సో అదంతా ఏంటి, అసలు ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం నేర్చుకుందాం, ఓకేనా. సో జస్ట్ సెకండ్, నేను కొంచెం ఈ ఫైల్కి ఒక నేమ్ పెట్టేద్దామండి. నేనే పెడుతున్నాను. నేమ్ నాట్ వ్యాలిడ్ అని చూపిస్తుంది. ఓకే, నెట్వర్కింగ్ అని నేను ఇచ్చానండి. సో ఇప్పుడు నేను ప్రెజెంటేషన్ ఓపెన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ ప్రెజెంటేషన్ లో మనం చెప్పుకున్నట్టుగా 2 టాపిక్స్ అయితే కవర్ చేసుకుంటామండి. అవి ఏంటంటే నెట్వర్క్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఓకేనా. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయే కంటెంట్స్ వచ్చేసరికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ ఆఫ్ ఇంటర్నెట్ గురించి నేర్చుకుంటామండి. అసలు ఏంటి ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు ఇంటర్నెట్ స్టార్ట్ అవ్వడానికి గల కాన్సెప్ట్ ఏంటి, మెయిన్ గా ఆ థాట్ ఎవరికి వచ్చింది, అదంతా కూడా నేర్చుకుంటాం. అలాగే నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్, నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా క్లౌడ్ కంప్యూటింగ్ లో ఉండే టాపిక్స్ లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఏంటి, సర్వీస్ మోడల్స్ ఏంటి, అసలు దేని వల్ల ఏం యూజ్ ఉంది, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం అన్నమాట, ఓకేనా. సో మెయిన్ గా హిస్టరీ ఆఫ్ ఇంటర్నెట్ అన్నాను కదా, హిస్టరీ ఆఫ్ ఇంటర్నెట్ వచ్చేసరికి ఫస్ట్ మనం నేర్చుకోబోయే టాపిక్ వాట్ ఈజ్ ఇంటర్నెట్ అండి. సో ఇప్పుడే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, డైలీ వీఆర్ డిపెండింగ్ కంప్లీట్లీ ఆన్ ఇంటర్నెట్ ఓన్లీ, ఈవెన్ ఫర్ ఈటింగ్ ఫుడ్, ఈవెన్ ఫర్ ట్రావెలింగ్ టు సమ్వేర్, ఏదైనా కాన్సెప్ట్ తీసుకోండి, వీఆర్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ఇంటర్నెట్ ఓన్లీ కదా. సో అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకుంటాం. అని ఇన్వెంటర్స్ ఆఫ్ ద ఇంటర్నెట్, అసలు ఇంటర్నెట్ ని ఎవరు ఇన్వెంట్ చేశారు, ఫస్ట్ అసలు ఇంటర్నెట్ అనే థాట్ ఎవరికి వచ్చింది, ఏ కాన్సెప్ట్ యూజ్ చేసి ఇన్వెంట్ చేశారు అనేది మనం ఇక్కడ నేర్చుకుందాం. అలానే వాట్ ఈజ్ ఆర్ప్నెట్, ఆర్ప్నెట్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఇన్వెంటర్ ఆఫ్ ది ఇన్వెంటర్. అంటే ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం ఎలా చెప్తాం, ఆర్ప్నెట్ నుంచి వచ్చిందని చెప్తాం కదా. సో అలానే ఈ ఆర్ప్నెట్ అంటే ఏంటి, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అనేది నేర్చుకుంటాం. టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అండి, ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ వల్లే మన ఇంటర్నెట్ అనేది ట్రావెల్ అవుతుందని చెప్పాను కదా. సో ఈ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఏంటి అది కూడా మనం నేర్చుకుంటాం. అలానే టైప్స్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్స్, ఇప్పుడు ఈ డేటా, ఇప్పుడు మనం యూజ్ చేసిన ఇంటర్నెట్ నే డేటా ఫామ్ లో కదా యూజ్ చేసుకుంటున్నాం, ఈ డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఓకేనా. సో ఈ డేటాని ఇప్పుడు మనం ఏదైనా గూగుల్లో సెర్చ్ చేసామంటే అది వెంటనే మనకు అవుట్పుట్ లో వచ్చేస్తుంది. కాకపోతే ఇన్సైడ్ లో ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా ఉండడం వల్లే కదా మనం ఇమేజెస్ అడిగితే ఇమేజెస్ వచ్చేస్తున్నాయి, మూవీ అడిగితే మూవీ వచ్చేస్తుంది, ఏదైనా డాక్యుమెంట్ ఓపెన్ చేయాలనుకుంటే అది ఓపెన్ అవుతుంది. సో ఈ ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరుగుతుంది, ఓకేనా. అలానే ప్యాకెట్స్ అండ్ రౌటింగ్ అండి. సో ప్యాకెట్స్ అండ్ రౌటింగ్ వచ్చేసరికి మనకి ఇంటర్నెట్ లో మెయిన్ గా ఈ డేటా అని చెప్పాను కదా, ఆ డేటా కంప్లీట్ గా డేటా ఫామ్ లో బిట్స్ ఫామ్ లో ట్రావెల్ అయిపోదండి, అది ప్యాకెట్స్ రూపంలో ట్రావెల్ అవుతుంది. అసలు ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, ప్యాకెట్స్ లాగా కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆ ప్యాకెట్స్ లాగా కన్వర్ట్ చేసిన తర్వాత వాటికి రౌటింగ్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా చూస్తాం. నెక్స్ట్ ఫైనల్ గా వాట్ ఈజ్ యూఆర్ఎల్ అండ్ వాట్ ఈజ్ హెచ్టిటిపి
అండ్ వాట్ ఈస్ HTML, ఇవి కూడా మనం నేర్చుకుంటాం. ఓకేనా? సో ఇవి కంప్లీట్ గా మనం నేర్చుకోబోయే కంటెంట్స్ అన్నమాట. ఇదంతా కూడా హిస్టరీ ఆఫ్ ఇంటర్నెట్. సో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, వాట్ ఈజ్ ఇంటర్నెట్ కదండి. సో వాట్ ఈజ్ ఇంటర్నెట్ వచ్చేసరికి, ఇంటర్నెట్ అనేది ఏం లేదండి. ఇప్పుడు నార్మల్ గా ఇంటర్నెట్ అంటే మనం ఏం చేస్తున్నాం, ఇంటర్నెట్ అంటే నా ఒక్కదానికే పరిమితమా? కాదు కదా. మీ ఒక్కరికే పరిమితమా? అది కూడా కాదు, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది డిస్ట్రిబ్యూట్ అవుతుంది నెంబర్ ఆఫ్ ప్లేసెస్ కి, నెంబర్ ఆఫ్ పీపుల్ కి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా. సో ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందని ఇప్పుడే నేను మీకు చెప్పాను కదా, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ బ్యాక్ నేను చెప్పాను. ఇంటర్నెట్ అనేది ప్యాకెట్స్ ఫామ్ లో మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అవునా. దాన్ని మనం ప్యాకెట్ స్విచ్ నెట్వర్క్ అంటాం అనమాట. ఈ ప్యాకెట్ స్విచ్ నెట్వర్క్ మన ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి డిస్ట్రిబ్యూట్ అవ్వడాన్ని మనం ఇంటర్నెట్ అంటాం అనమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్నెట్ ఈజ్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ ప్యాకెట్ స్విచ్ నెట్వర్క్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఇది దానికి ఎగ్జాంపుల్ గా ఇక్కడ డయాగ్రామ్ పెట్టుకున్నాం అనమాట. చూడండి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఎలా ఇంటర్నెట్. ఇక్కడ చూడండి మధ్యలో ఇది ఒక సోర్స్ అనుకుందాం, ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేస్తున్న సోర్స్ ఇది. ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ చేస్తూ ఇక్కడికి వచ్చేస్తుంది ఈ సర్వర్స్ కి, ఈ సిస్టమ్స్ కి, అలానే ఈ సిస్టమ్స్ కి. ఇవన్నీ కూడా రౌటింగ్స్ అనమాట. మధ్యలో ఉన్నవి మనకి రౌటింగ్స్. ఇప్పుడు చూడండి నార్మల్ గా అయితే మనకి డిఫరెంట్ వేస్ ఉంటాయా, రోడ్స్ తీసుకున్నాం అనుకోండి డిఫరెంట్ వేస్ ఎలా ఉంటాయో, అలానే ఇంటర్నెట్ కూడా డిఫరెంట్ రౌటింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ కూడా మీరు ఎగ్జాంపుల్ గా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ లో చూడండి, కంప్లీట్ గా ఇంటర్నెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకెట్ స్విచ్ నెట్వర్క్ లో ట్రావెల్ అవుతుందని చెప్పాను కదా. ఆ నెట్వర్కింగ్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటుందండి. ఆ ఫార్మ్స్ అన్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ అయ్యాయి, చూసారా? మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్ టాపాలజీస్ అన్ని ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. చూడండి ఇది రింగ్ టాపాలజీ, అవునా. ఇది బస్ టాపాలజీ, ఇది స్టార్ టాపాలజీ. ఈ కంప్లీట్ గా అంతా కలిపి మనం మెష్ టాపాలజీ అంటాం. సో ఇది మీకు ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్ టాపాలజీస్ లో మనం ఈ టాపిక్స్ అన్ని నేర్చుకుంటాం, అవునా కాదా. ఈ ఏంటంటే రింగ్, స్టార్, మెష్, బస్, ఇవన్నీ కూడా ఏంటి మెయిన్ గా అంటే, ఇక్కడ చూడండి బస్ టాపాలజీ మీకు ఫస్ట్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఈ లైన్ లాగా కనిపిస్తుంది కదా, దీన్నే మనం బస్ టాపాలజీ అంటామండి. ఇక్కడ చూడండి లైన్ గా ఒక లైన్ కి కనెక్ట్ అయి ఉన్నాయి, అంటే ఒకే రూట్ కి కనెక్ట్ అయి ఉంది 3 సిస్టమ్స్ కూడా, అవునా. ఈవెన్ ఇక్కడ స్టార్ టాపాలజీ కూడా ఇదే లైన్ కి కనెక్ట్ అయి ఉంది. సో ఇక్కడ బస్ టాపాలజీ అంటే ఏంటంటే కంప్లీట్ ఈ రూట్ కి ఈ సిస్టమ్స్ అన్ని కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే ఈ రూట్ లో ఇంటర్నెట్ కనెక్షన్ అయితే వస్తుందో అప్పుడే ఈ సిస్టమ్స్ కి ఇంటర్నెట్ అనేది కనెక్ట్ అవుతుంది. కాకపోతే బస్ టాపాలజీ అనేది మనకి చక్కగా నీట్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా కానీ ఈ రూటింగ్ లో కనుక ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రూటింగ్ నే మనం వైరింగ్ కనెక్షన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫస్ట్ సిస్టమ్ కంప్లీట్ అయిపోగానే ఇక్కడ వైర్ కనెక్షన్ అనేది ఏదో సమ్ డ్రాబ్యాక్ వచ్చి అక్కడ పోయింది అనుకోండి, అప్పుడు సెకండ్ సిస్టమ్ కి, థర్డ్ సిస్టమ్ కి మరి ఆ నెట్వర్కింగ్ అనేది వస్తుందా? ఇంటర్నెట్ అనేది రాదు కదా. సో బస్ టాపాలజీలో మనకు అది మెయిన్ డిసడ్వాంటేజ్ అనమాట. అంటిల్ ద రూట్ ఈస్ గుడ్, ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ విల్ గెట్ ఇంటర్నెట్ వితౌట్ ఎనీ ఎర్రర్స్. ఒకవేళ మనకి ఎక్కడైనా రూట్ అనేది ఫ్లక్చుయేట్ అయ్యింది అనుకోండి, లైక్ ఎక్కడైనా ఏదైనా ఫాల్ట్ వచ్చింది అంటే అక్కడతోనే ఆగిపోతుంది అది. ఆ రూట్ కి కనెక్ట్ అయిన రిమైనింగ్ సిస్టమ్స్ అన్నిటికీ కూడాను, దేనికి కూడాను ఆ ఇంటర్నెట్ అనేది ట్రావెల్ అవ్వదు. ఓకేనా? సో దిస్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ బస్ టాపాలజీ. అలానే నెక్స్ట్ మనకి రింగ్ టాపాలజీ ఉంది, చూడండి. చూసారు కదా ఇక్కడ మీకు రింగ్ షేప్ లో కనిపిస్తుంది. ఈ రింగ్ టాపాలజీ అంటే ఏంటంటే ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద నెట్వర్క్ టాపాలజీనే. కాకపోతే ఏంటంటే ఇది రింగ్ ఫామ్ లో ఉంటుంది, అంటే రౌటింగ్ అనేది రింగ్ ఫామ్ లో ఉంటుంది. ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ కి రౌటింగ్ అనేది రింగ్ షేప్ లో ఇస్తాం. సో దీనిలో కూడా మనకి చూడండి ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి ఎండ్ అయిపోతుంది అనమాట రింగ్ అనేది, అవునా. సో దీనిలో కూడా మనకి డ్రాబ్యాక్ ఏంటంటే అట్లీస్ట్ బస్ టాపాలజీలో మనం చెక్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక సిస్టమ్ కో 2 సిస్టమ్స్ కో రౌటింగ్ ఎక్కడి వరకు అయితే బాగుంటుందో అక్కడ వరకు ఇంటర్నెట్ కనెక్షన్ అట్లీస్ట్ వస్తుంది. కానీ రింగ్ టాపాలజీకి వచ్చేసరికి వన్స్ ఎక్కడైనా రౌటింగ్ అనేది పాడైంది అంటే
ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ కి కూడా నెట్వర్క్ కనెక్షన్ అనేది ఆగిపోతుందండి. అవునా కాదా? ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ కూడా ఈ రింగ్ లోనే ఉన్నాయి. సో దీని వల్ల డ్రాబ్యాక్ ఏంటంటే వన్స్ ఈ రౌటింగ్ అనేది ఏదైనా ఫాల్ట్ వస్తే దానికి రిలేటెడ్ గా కనెక్ట్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ కి కూడా సేమ్ ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట. అంటే ఈవెన్ సింగిల్ సిస్టమ్ కూడా విల్ నాట్ గెట్ ఎనీ ఇంటర్నెట్. ఓకేనా? దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ రౌటింగ్. ఓకే, అంటే రింగ్ టాపాలజీ. ఓకే, అలానే ఇక్కడ మీకు స్టార్ టాపాలజీ కనిపిస్తుంది చూడండి, ఇది స్టార్ టాపాలజీ అంటాం. చూసారు కదా? ఈ స్టార్ టాపాలజీ అంటే ఏంటంటే మనకి మిడిల్ లో ఉన్న సర్వర్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ కి కూడా రౌటింగ్ ఇండివిజువల్ గా ఇచ్చాం. దీని వల్ల మనకి డ్రాబ్యాక్ ఏం ఉండదండి. మహా అయితే ఎక్కడో ఒక దగ్గర కనెక్షన్ పోయినా ఆ ఒక్క సిస్టమ్ కి మాత్రమే ఆ కనెక్షన్ అనేది వెళ్ళదు తప్ప రిమైనింగ్ అన్నిటికీ కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ కి ఒక సింగిల్ రౌటింగ్ అనేది పెట్టేస్తున్నాం కదా. సో అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ ఉన్న నెట్వర్క్ టాపాలజీస్ అన్నిట్లో కంటే బెస్ట్ టాపాలజీ ఏదైనా ఉంది అంటే అది స్టార్ టాపాలజీ అని. ఓకేనా? అంటే మాక్సిమం మనం ఏ ఆర్గనైజేషన్స్ అయినా ఎలాంటి దగ్గరికైనా ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవాలి అంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటి అంటే స్టార్ టాపాలజీ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మాక్సిమం మనం ఒకే ఒక సిస్టమ్ వరకు ఆర్ఎల్స్ 2 సిస్టమ్స్ వరకు మహా అయితే ఒక్కొక్కసారి ఫాల్స్ వస్తుంటాయి తప్ప అన్నిటికీ కూడా ఒక్కటి పాడైనా మిగతా ఆగిపోవడం మాత్రం జరగదు. ఓకేనా? అలానే ఇక్కడ మీరు చూస్తే ఇది మెష్ టాపాలజీ అంటా ఉంది. అంటే ఇన్సైడ్ కనెక్షన్స్ ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఒకే సర్వర్ నుంచి 2 సిస్టమ్స్ కి, మళ్ళీ 2 సిస్టమ్స్ నుంచి థర్డ్స్, అలా ఇన్సైడ్ కనెక్షన్స్ అనేవి వాటికే ఉంటూ ఉంటాయి. సో దీని వల్ల కూడా మనకు అంత డ్రాబ్యాక్ ఉండదు. ఏమైనా ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఒక కనెక్షన్ పోయినా మనకి వేరే సర్వర్ నుంచి అయితే నెట్వర్క్ వస్తుంది కదా. సో దాని వల్ల దీనిలో కూడా మనకి డ్రాబ్యాక్ ఎలాంటిది ఉండదు అనమాట. కాకపోతే ఇది కొంచెం క్లమ్జీగా ఉంటుందండి ఈ డయాగ్రామ్. లైక్ ఇక్కడ స్టార్ లాగా పెట్టాను కాబట్టి మీకు అర్థమైపోతుంది, కానీ కొన్నిసార్లు ఇంకా మనకి ఎక్కువ కనెక్షన్స్ ఉన్నాయనుకోండి ఇది కొంచెం క్లమ్జీగా ఉంటుంది. ఓకేనా? సో ఈ నెట్వర్క్ టాపాలజీస్ అన్ని కూడా ఏంటి అంటే మనం నెట్వర్క్ ని ఎలా కనెక్ట్ చేస్తున్నాం అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపాలజీస్ అన్నమాట. ఓకేనా? అలానే ఇన్వెంటర్స్ ఆఫ్ ఇంటర్నెట్ అని చెప్పాను కదా, వీళ్ళిద్దరూ మనకి ఇంటర్నెట్ ని ఇన్వెంట్ చేశారండి. విన్సెంట్ ఆయన అలానే బాబ్ కాన్. ఓకేనా? సో ఈ విన్సెంట్ బాబ్ కాన్ అని వీళ్ళిద్దరు కూడాను ఇంటర్నెట్ ని మనకి ఇన్వెంట్ చేశారు. ఓకేనా? సో వీళ్ళిద్దరు కూడా మనకి ఎక్కడ వర్క్ చేసేవాళ్ళంటే ఆర్ప్నెట్. ఇప్పుడు మనకి ఆర్ప్నెట్ అని చెప్పాను కదా, ఆర్ప్నెట్ అంటే ఏంటి అంటే అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్ అండి. అసలు మెయిన్ గా మనకి ఇంటర్నెట్ వచ్చిందే ఆర్ప్నెట్ వల్ల. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో మనకి ఇంటర్నెట్ అనేది ఉండేది కాదు కదా. సో ఈవెన్ మనకి ఇంటర్నెట్ అంటే ఏంటో కూడా తెలియదు. సో అప్పుడు ఏంటంటే మెయిన్ గా ఒక సిస్టమ్ ని వేరే రిమోట్ సిస్టమ్స్ కి కనెక్ట్ చేయడానికి ఒక కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారనమాట. దాన్ని ఆర్ప్నెట్ అంటారు. ఇప్పుడు ఈ ఆర్ప్నెట్ ఏం చేశారంటే వీళ్ళందరూ కూడా మెయిన్ గా డిఫెన్స్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఒక్క దగ్గరే తెలుస్తుంది, వేరే రిమోట్ ఏరియాస్ లో ఏం జరుగుతుందో అనేది వాళ్ళకి తెలియట్లేదు. బికాస్ డిఫెన్స్ అంటేనే వాళ్ళు దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ద కంట్రీ కదా. సో కంట్రీని ప్రొటెక్ట్ చేయాలంటే వాళ్ళకి ప్రతిసారి కూడా ఎవరో వచ్చి చెప్తేనే ఏం జరుగుతుందో అనేది విషయం తెలుస్తుంది, కానీ వేరే ప్లేస్ లో ఏం జరుగుతుందో అనేది వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడంటే మనం ఏం చేస్తున్నాం, యూట్యూబ్ అని, న్యూస్ అని, ఇలా డిఫరెంట్ యాప్స్ యూజ్ చేసుకొని ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా తెలుసుకుంటున్నాం. అప్పుడు ఇవన్నీ ఉండేవి కాదు కదా. సో అసలు ఇంటర్నెటే లేనప్పుడు యూట్యూబ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సో ఏం చేశారంటే రిమోట్ ఏరియాలో ఉన్న సిస్టమ్స్ కూడా కనెక్ట్ చేసి అక్కడ ఏం జరుగుతుందో ఆ ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ సెండ్ చేసుకోవడానికి వాళ్ళు క్రియేట్ చేసిన కాన్సెప్టే ఆర్ప్నెట్ అన్నమాట, ఇంటర్నెట్ అన్నమాట. ఓకేనా? సో ఈ ఆర్ప్నెట్ ఏంటంటే అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్. ఓకేనా? సో దీని నుంచి అలా అది మన ఇంటర్నెట్ గా కన్వర్ట్ అయింది. అర్థమైంది కదా?
అంటే దీనిలో కూడాను మనకి డిఫరెంట్ పీపుల్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంప్లిమెంటేషన్ అన్నమాట. నిన్న మనం చెప్పుకున్నాం చూసారా, ఇప్పుడు యూజ్ చేస్తున్న మొబైల్ పాకెట్ కంప్యూటర్ వరకు ఎన్ని ఇన్వెన్షన్స్ జరిగాయి, ఎంతమంది చేంజ్ అయ్యారు. అలానే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్వెన్షన్ చేసి ఫైనల్గా ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఇంటర్నెట్ కాన్సెప్ట్ అనేది వచ్చిందన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ వచ్చేసరికి మనకి ఈ నెట్వర్క్ టైప్స్ దీనికి మెయిన్ గా పయనీర్ అనే వ్యక్తి ఎవరంటే పాల్ బారన్ అనే వ్యక్తి అండి. ఓకేనా, ఈ కంప్యూటర్ నెట్వర్కింగ్ అంతటికీ కూడా పాల్ బారన్ అనే వ్యక్తి పయనీర్ అనమాట. ఇక్కడ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అంటే దేర్ ఆర్ కంప్లీట్లీ 3 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయండి మనకి. ఓకేనా, జస్ట్ సెకండ్, నేను చాట్ బాక్స్ క్లోజ్ చేయలేదు కదా, ఇక్కడ కంటిన్యూగా మెసేజెస్ చేస్తున్నారు. ఒక్క నిమిషం. అమ్మ ఫీడ్బ్యాక్ రాని వాళ్ళకి వస్తుంది, డోంట్ వరీ. మా ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో కూడా ఇన్వెంట్ చేశారు, కానీ ఫస్ట్ మనకి ఇన్వెంట్ చేసింది మాత్రం డిఫెన్స్ వాళ్ళమ్మ. ఓకేనా, ఓకే, నేను చాట్ ఒక్కసారి డిసేబుల్ చేస్తున్నాను, మళ్ళీ మనం తర్వాత ఎనబుల్ చేసుకున్నాం. ఎందుకంటే క్లాస్ కి డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పటివరకు చెప్పుకున్నది నోట్స్ లో పెట్టేస్తున్నాం అండి. ఎప్పటికప్పుడు పెట్టేసుకుంటే మనకు అంత ఎఫెక్ట్ ఉండదు. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈజ్ ఇంటర్నెట్ కదా. మీకు స్క్రీన్ సైజ్ బాగానే ఉంది కదా, ఐ మీన్ ఫాంట్ సైజ్ కొంచెం పెంచిన. ఓకే, సో ఇంటర్నెట్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్. Distributed type of packet switching network. ప్యాకెట్ స్విచ్చింగ్ నెట్వర్క్ అని ఎందుకు అన్నాను, మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఇంటర్నెట్ అనేది మనకి డేటా ఫామ్ లో మూవ్ అవుతుంది. ఆ డేటా అనేది కంప్లీట్ గా బిట్స్ ఫామ్ లో మూవ్ అవుతుంది. బిట్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా, జీరోస్ అండ్ వన్స్. కంప్లీట్ సిస్టమ్ లాంగ్వేజ్ జీరోస్ అండ్ వన్స్ కదా. సో ఈ జీరోస్ అండ్ వన్స్ అన్ని కూడా క్లమ్జీ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ని కూడా ఒక ప్యాకెట్ లాగా కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఆ ప్యాకెట్స్ లాగా అప్పుడు అది ఫార్వర్డ్ అవుతుంది. ఓకేనా, సో అందుకని దాన్ని ప్యాకెట్ స్విచ్చింగ్ నెట్వర్క్ అంటాం. ఓకేనా, సో ఇదంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి డిస్ట్రిబ్యూటెడ్ టైప్ ఆఫ్ ప్యాకెట్ స్విచ్చింగ్ నెట్వర్క్ ఈస్ కాల్డ్ ఇంటర్నెట్ అనమాట, సింపుల్ గా చెప్పాలంటే. సో నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం, టైప్స్ ఆఫ్ నెట్వర్క్ టోపాలజీస్ కదా. టైప్స్ ఆఫ్ నెట్వర్క్ టోపాలజీస్ కొంచెం తొందరగా వీటి డెఫినేషన్స్ రాసేసుకున్నాం. మనకి ఇక్కడ నెట్వర్క్ టోపాలజీస్ లో ఫస్ట్ వన్ ఏంటండి, ఫస్ట్ టోపాలజీ కదా. అలానే నెక్స్ట్ మనం చూసిన టోపాలజీ ఏం చెప్పాను, రింగ్ టోపాలజీ చెప్పా. రింగ్ టోపాలజీ కూడా చూసాం. అలానే ఇంకా మనకు ఉన్నది స్టార్ టోపాలజీ ఉంది. అలానే ఫైనల్ గా మెష్ టోపాలజీ. ఓకే, ఇక్కడ చూడండి, ఈ బస్ టోపాలజీ అంటే ఏంటంటే సింగిల్ కనెక్షన్ అన్నమాట. సింగిల్ రౌటింగ్, 2 networks. 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 2 networks.
provided each and every system. ఏ సిస్టమ్స్ అయితే మనం నెట్వర్క్ కి కనెక్ట్ చేస్తున్నామో వాటన్నిటిని కూడా సింగిల్ రౌటింగ్ కనెక్షన్ లో అరేంజ్ చేయడానే బస్ టాపాలజీ అంటే చెప్పాను కదా. అలానే దీనిలో ఒక డ్రాబ్యాక్ ఉందని కూడా చెప్పాను. ఏంటంటే వన్స్ routing is failed after two systems will not get internet. అంతే కదా. దీనిలో ఉండే డ్రాబ్యాక్ ఏంటంటే వన్స్ ఇప్పుడు టూ సిస్టమ్స్ అయిపోయిన తర్వాత ఆ రౌటింగ్ అనేది ఏదైనా ఫెయిల్ అయింది అనుకోండి, రిమైనింగ్ సిస్టమ్స్ కి మరి ఇంటర్నెట్ అనేది వెళ్ళదు అనమాట. అది మెయిన్ డ్రాబ్యాక్. సో రింగ్ టాపాలజీకి ఏం చెప్తున్నాం? రింగ్ టాపాలజీకి వచ్చేసరికి ఆల్ సిస్టమ్స్ సింగిల్ row in the form of క్లోజ్డ్ రింగ్. అంతే కదా, మనకి క్లోజ్ అయిపోయిన ఒక రింగ్ లో ఉంటుంది. అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ ఎండ్ అయిపోయినట్టు అనమాట. దీనికి కూడా మనం ఒక డ్రాబ్యాక్ చెప్పుకున్నాం. వన్స్ రౌటింగ్ ఈజ్ ఫెయిల్ నో సిస్టమ్ విల్ గెట్ ఇంటర్నెట్. ఇక్కడైతే మనకి ఈవెన్ సింగిల్ సిస్టమ్ కూడా మనకి ఇంటర్నెట్ అనేది రాదనమాట. ఓకేనా, ఇది ఇంటర్నెట్. ఓకే, అర్థమైంది కదా. అలానే నెక్స్ట్ మనం స్టార్ టాపాలజీ గురించి చెప్పుకుందాం. స్టార్ టాపాలజీ అంటే ఏం చెప్పాం? ఒక హబ్ ఉంటుంది మనకి. మెయిన్ గా స్టార్ టాపాలజీలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హబ్ ఉంటుంది. ఆ హబ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ కి ఇంటర్నెట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఆ హబ్ నే మనం సర్వర్ అని కూడా అనుకోవచ్చు. ఓకేనా, మనకి సర్వర్ నుంచే కదా ఇంటర్నెట్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే సర్వర్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ కి సేమ్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే సింగిల్ రౌటింగ్, ప్రతి సిస్టమ్ కి ఒక సింగిల్ రౌటింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇన్ స్టార్ టోపాలజీ హబ్, దీన్నే మనం సర్వర్ అని కూడా అనొచ్చు. ఓకేనా, డిస్ట్రిబ్యూట్ ఇంటర్నెట్ and every system ఇండివిజువల్ రౌటింగ్. అంతే కదా, ఇండివిజువల్ రూట్ యూజ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి డ్రాబ్యాక్స్ అంతగా ఏం ఉండదు. ఈవెన్ సింగిల్ రూట్ that fails remaining system అంటే మనకి ఒక్క సిస్టమ్ కి ఒక్కొక్క రూట్ ఉంటుంది కాబట్టి కట్ అయిపోయినా కానీ అది వేరే సిస్టమ్స్ కి అయితే ఎఫెక్ట్ ఉండదు. ఓకేనా, అండర్స్టూడ్. అలానే ఫైనల్ గా మనం చెప్పుకున్న టాపాలజీ ఏంటండి? మెష్ టాపాలజీ కదా. సో దీనికి కూడా ఒక 2 పాయింట్స్ మనం మెన్షన్ చేసేస్తున్నాం. ఇక్కడ మెష్ టాపాలజీకి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇంతకు ముందు మనం ఒక సిస్టమ్ టు ఒక సిస్టమ్ టు నెంబర్ ఆఫ్ సిస్టమ్స్, అంటే వన్ రూట్ connect నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ వైస్ వర్సా. అంటే ఏంటి, ఇక్కడ వైస్ వర్సా అని ఎందుకు పెట్టానంటే ఈవెన్ సేమ్ అలానే ఆ సిస్టమ్ రూట్ వచ్చి మళ్ళీ ఇంకొక 3 సిస్టమ్స్ కనెక్ట్ అవ్వచ్చు. ఈ 3 సిస్టమ్ రూట్స్ వచ్చేసి ఇంకొక 5 సిస్టమ్స్ కనెక్ట్ అవ్వచ్చు. ఇలా
కంప్లీట్ కాంప్లెక్స్ కనెక్షన్, అంటే కొంచెం కష్టమైన కనెక్షన్ అని చెప్పేసి అలా మెన్షన్ చేశాను అన్నమాట. ఓకేనా? సో ఈ 4 టైప్స్ ఆఫ్ టాపాలజీస్ అన్ని కూడా మనకి నెట్వర్క్ టాపాలజీస్ అన్నమాట. టైప్స్ ఆఫ్ నెట్వర్క్ టాపాలజీస్. ఓకే, అర్థమైంది కదండి? అలానే మళ్ళీ మనం ఏం చెప్పుకున్నాం, ఓకే, నెట్వర్క్ టాపాలజీస్ అయిపోయిన తర్వాత మనం ఇన్వెంటర్స్ ఆఫ్ ఇంటర్నెట్ కదా చెప్పుకున్నాం. ఇన్వెంటర్స్ ఆఫ్ ఇంటర్నెట్. ఇన్వెంటర్స్ ఎవరని చెప్పానండి? మనకి ఇంటర్నెట్ ని ఇన్వెంట్ చేసిన వాళ్ళు 2 ఉన్నారు, అవునా? సో ఆ 2 నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇలా ప్రతిదీ మన నోట్స్ లో చెప్పుకోవడం వల్ల మనకు కొంచెం లేట్ గానే ఉంటుందండి, లాగింగ్ గానే ఉంటుంది. బట్ డోంట్ వరీ, వీలైనంత వరకు ఇంపార్టెంట్ పాయింట్స్ పెడతాను, మరి అన్ని టైప్ చేయను. ఓకే, ఇన్స్టెడ్ అలానే బాబ్కా. ఓకే, వీళ్ళిద్దరు కూడా మనకి ఇన్వెంటర్స్ ఆఫ్ ఇంటర్నెట్ మాట. ఓకే, అలానే మనం ఆర్పనెట్ అంటే ఏంటో కూడా చెప్పుకున్నాం కదా, సో అదేంటో చూసేద్దాం. ఆర్పనెట్ అంటే జస్ట్ అబ్రివేషన్ ఇస్తానండి, ఇంకేం ఇవ్వను. ఆర్పనెట్ అంటే అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్. ఓకే, Advanced Research Project Agency Network. It mainly into account communicate with remote systems అన్నమాట. అంటే రిమోట్ ఏరియా సిస్టమ్స్ తో కమ్యూనికేట్ అవ్వడానికి. ఓకేనా? కాన్సెప్ట్ అనేది మెయిన్ గా వచ్చింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి ఒక ఎంథూసియాజం తో క్రియేట్ చేశారనమాట. అది ఫైనల్ గా ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఇంటర్నెట్ గా అవతరించింది. ఓకేనా? ఓకే, సో అలానే మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ లో మనకి 3 టైప్స్ ఉంటాయండి. అవి ఏంటంటే సెంట్రలైజ్డ్ నెట్వర్క్. ఇది నేను ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, సో ఫస్ట్ ఇక్కడ టైప్ చేసేసి మనం ప్రెజెంటేషన్కి వెళ్దాం. ఓకేనా? అలానే డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్, అలానే ఫైనల్ గా మనకి థర్డ్ నెట్వర్క్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్. ఓకేనా? సో ఈ 3 టైప్స్ ఏంటనేది ఒకసారి ప్రెజెంటేషన్ లో చూసేసి మనం మళ్ళీ నోట్స్ టైప్ చేస్తాం. సో ఈ సెంట్రలైజ్డ్ నెట్వర్క్, డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ అని చెప్పాను కదా, సో అవేంటో చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి కంప్లీట్ గా 3 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఇక్కడ డయాగ్రమెటికల్ గా కనిపిస్తున్నాయి. ఈ ఫస్ట్ డయాగ్రామ్ ఏంటంటే అది సెంట్రలైజ్డ్ నెట్వర్క్ అండి. ఇక్కడ చూడండి, కంప్లీట్ గా సెంట్రలైజ్డ్ నెట్వర్క్ అంటే ఇప్పుడు నేను స్టార్ టాపాలజీ అని చెప్పాను కదా, స్టార్ టాపాలజీ అది మనకి సెంట్రలైజ్డ్ నెట్వర్క్ కి ఎగ్జాంపుల్ వస్తుందండి. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మెయిన్ గా మనకి మిడిల్ లో ఒక హబ్ అనేది ఉంది, దాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ అనుకుందాం. ఈ సెంటర్ లో ఉన్న సర్వరే కదా ఈ చుట్టూ ఉన్న సిస్టమ్స్ అన్నిటికీ కూడా నెట్వర్క్ ని ప్రొవైడ్ చేస్తుంది. అందుకని దీన్ని ఏమంటాం అంటే సెంట్రలైజ్డ్ నెట్వర్క్ అని అంటాం అనమాట. అంటే ఈవెన్ ఒక హబ్ అనేది నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ కి ఇండివిజువల్ రూట్స్ యూజ్ చేసేసి
మనకి ఇక్కడ నెట్వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఈ సిస్టమ్స్ అన్ని కూడా ఈ సెంటర్ లో ఉన్న హబ్ మీద కదా డిపెండ్ అయి ఉన్నాయి. అంటే ఈ సెంటర్ నుంచి వస్తున్న నెట్వర్క్ మీదే ఈ రిమైనింగ్ సిస్టమ్స్ అన్ని కూడా డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే సెంట్రలైజ్డ్ నెట్వర్క్ అని అంటాం. ఓకేనా. వెన్ ఇట్ కమ్స్ టు డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్, చూడండి ఇక్కడ ఏ సింగిల్ నోడ్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ వీటిని మనం నోడ్స్ అనుకున్నాం సిస్టమ్స్ అనే బదులు. ఓకేనా. సిస్టమ్ అన్నా నోడ్ అన్నా ఏదైనా ఓకే, మీకు అర్థం అవ్వాలని సిస్టమ్ అని చెప్పాను. ఇక్కడ నోడ్స్ అని అన్నాం కదా. సో ఈ నోడ్స్ ఏ ఒక్క నోడ్ కూడాను ఒకే సింగిల్ నెట్వర్క్ మీద డిపెండ్ అయ్యి లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, మనకి నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఇక్కడ ఒక నెట్వర్క్ ఉంది, ఇక్కడ ఒక నెట్వర్క్ ఉంది, ఇక్కడ ఒక నెట్వర్క్ ఉంది. అంటే ఇవే సర్వర్స్ అని తీసుకున్నాం. అంటే ఇక్కడ ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్ కి కనెక్షన్ ఉంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ నోడ్స్ అనేవి ఈ నెట్వర్క్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. అలానే ఇక్కడ ఈ సర్వర్ మీద డిపెండ్ అయ్యి ఈ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయి. అలానే ఈ సర్వర్ మీద డిపెండ్ అయ్యి ఈ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ సెంట్రలైజ్డ్ అనేది ఉండదు. అందుకని దీన్ని సింపుల్ గా ఆపోజిట్ అన్నమాట. సెంట్రలైజ్డ్ కి ఆపోజిట్ ఏంటి, డీసెంట్రలైజ్డ్ కదా. అంటే దీన్ని ఒక పర్టికులర్ సెంటర్ నెట్వర్క్ మీద డిపెండ్ అయ్యి ఉండదు కాబట్టి దీన్ని డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ అని అంటాం అన్నమాట. ఓకేనా. అలానే డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్. డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ అంటే మీకు ఆల్రెడీ నేను ఇప్పుడే చెప్పాను, మెష్ టాపాలజీ అని చెప్పాను కదా. మెష్ టాపాలజీనే మనం డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ అని కూడా అనొచ్చండి. అది ఎక్కడి నుంచి ఎక్కడికైనా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. చూడండి ఎంత క్లమ్జీగా ఉందో ఇక్కడ డయాగ్రామ్ చూస్తే. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఏది కనెక్ట్ అయ్యింది, ఏది ప్రీవియస్ కనెక్షన్, ఏది ఫైనల్ కనెక్షన్ అని మనం చెప్పగలుగుతున్నామా? లేదు కదా. ఇక్కడైతే అట్లీస్ట్ మనం చెప్పగలం, ఈ నోడ్స్ అన్ని కూడా ఈ నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉన్నాయి, ఈ నోడ్స్ అన్ని కూడా ఈ నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉన్నాయి. అలాగే సెంట్రలైజ్ నెట్వర్క్ అయితే ఇంకా ఈజీగా చెప్పేయచ్చు, ఈ నోడ్స్ అన్ని కూడా సెంటర్ లో ఉండే నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉన్నాయి. కానీ ఇక్కడ నేను అలా చెప్పగలనా? చూడండి ఇక్కడ ఒక నెట్వర్క్ ఉంది, ఈ నెట్వర్క్ కి ఈ నోడ్స్ అన్ని కనెక్ట్ అయి ఉన్నాయి. మళ్ళీ అదే సేమ్ నోడ్స్ ఈ నెట్వర్క్ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి, అవునా. మళ్ళీ ఈ నెట్వర్క్ ఈ నోడ్స్ అన్ని కనెక్ట్ అయి ఉన్నాయి. మళ్ళీ అదే సేమ్ నోడ్స్ ఈ నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇదంతా ఏంటంటే డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ఈ నెట్వర్క్ అనేది నెంబర్ ఆఫ్ నోడ్స్ కి డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. అది ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది అనేది కూడా మనం ఇక్కడ కంప్లీట్ డయాగ్రామ్ చూస్తే అంత క్లియర్ గా చెప్పలేం. కంప్లీట్ క్లమ్జీనెస్ ఉంటుంది అనమాట. అంత క్లమ్జీ, లైక్ నేను ఇందాక చెప్పాను చూడండి కాంప్లెక్స్ స్ట్రక్చర్ అని, దీన్ని మనం కాంప్లెక్స్ స్ట్రక్చర్ అని అనొచ్చు. సో అందుకనే దీన్ని మనం ఏమంటాం అంటే డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే ఎవ్రీ నోడ్ ఈజ్ ఇండిపెండెంట్, దేని మీద డిపెండ్ అవ్వదు నోడ్. ఐదర్ దీని మీదైనా ఉంటుంది, దీని మీదైనా ఉంటుంది, ఇండిపెండెంట్ గా ఉంటుంది అనమాట. ఓకేనా. అలానే మళ్ళీ నోడ్ కి మధ్యలో ఇంటర్ కనెక్షన్ కూడా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ నాట్ ఓన్లీ నెట్వర్క్ విత్ నోడ్ ఇంటర్ కనెక్షన్ ఉంది, నోడ్ కి కూడా ఇంటర్ కనెక్షన్ ఉంది. ఇక్కడ ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేస్తే నోడ్ కి మళ్ళీ కనెక్షన్ ఉందా? లేదు కదా. ఇక్కడ చూడండి నోడ్ కి కనెక్షన్ ఉంది, అలానే నోడ్ కి నెట్వర్క్ కి కూడా కనెక్షన్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎవ్రీ నోడ్ ఈజ్ ఇండిపెండెంట్ అండ్ ఇంటర్ కనెక్టెడ్ విత్ అనదర్ నోడ్ అన్నమాట. ఓకేనా. సో ఇది మనకి మెష్ టాపాలజీకి, అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెష్ టాపాలజీ వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇప్పుడు దీనికి మనం నోట్స్ పెట్టేస్తున్నాం ఫస్ట్. ఇప్పుడు సెంట్రలైజ్డ్ నెట్వర్క్స్ అంటే మనం ఏం చెప్పొచ్చు? ఆల్ నోడ్స్ కనెక్టెడ్ టు ఏ సింగిల్ అథారిటీ అన్నాం. ఆ అథారిటీనే మీరు హబ్ అనుకోండి, లేకపోతే సర్వర్ అనుకోండి, ఏమైనా అనుకోండి. ఓకేనా. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి సింపుల్ గా చెప్పాలంటే దీనికి ఎగ్జాంపుల్ వచ్చి స్టార్ టోపాలజీ అని చెప్పాను కదా. ఓకే. అలానే డీసెంట్రలైజ్ నెట్వర్క్ అంటే ఏంటి? నోడ్ connect to a certain authority. అంటే ఒక సర్టెన్ అథారిటీకి కొన్ని, అంటే ఈచ్ గ్రూప్ ఆఫ్ నోడ్స్ అన్నమాట. ఓకేనా. కొన్ని గ్రూప్ ఆఫ్ నోడ్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి, అవునా కాదా? ఒక సర్టెన్ అథారిటీకి కొన్ని గ్రూప్ ఆఫ్ నోడ్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి.
దీనికి ప్రత్యేకంగా ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పడానికి ఏం లేదు. రింగ్ టాపాలజీ అయితే దీనికి రాదు. కానీ ఇక్కడ మనం బస్ టాపాలజీ చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే బస్ టాపాలజీలో చూడండి, మనం ఒక సర్టెన్ అథారిటీకి కొన్ని గ్రూప్స్ ని యాడ్ చేయొచ్చు. అంటే ఒక లైన్ వరకు, దాని తర్వాత నెక్స్ట్ లైన్ కి కొన్ని గ్రూప్స్ యాడ్ అవుతుంటాయి. కాబట్టి దీనికి బస్ టాపాలజీ అనేది మనం ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్ అని పెట్టేద్దాం. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ ఏంటి? ఈచ్ నోడ్ independently connected authority and also authority ki connect ayi untundi at the same time every node alani each and every node వచ్చేసి again each and every node ki malli ఇంటర్ కనెక్షన్ ఉంటుంది కదా. సో ఇలా మనకి కొంచెం కాంప్లెక్స్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో అందుకని ఈ కాంప్లెక్స్ స్ట్రక్చర్ అంటే మనకి ఏం గుర్తు రావాలి? మెష్ టాపాలజీ. ఓకే, ఇది కంప్లీట్ గా టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. ఓకే, సో అలానే నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటి? టైప్స్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్స్. ఇప్పటి వరకు నెట్వర్క్ అంటే ఏంటి, అసలు నెట్వర్క్ టైప్స్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపాలజీస్ ఏంటి, ఇవన్నీ చూసాం కదా. అసలు ఈ నెట్వర్క్ అనేది మూవ్ అయితేనే కదా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వస్తుంది. అది మూవ్ అవ్వాలి, లైక్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఎలాంటి టైప్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయి చూద్దాం. ఇక్కడ మనకి 3 టైప్స్ లో డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుందండి. అదైతే మనందరికీ తెలుసు కదా, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. త్రూ వైర్డ్ కనెక్షన్, త్రూ వైర్లెస్ కనెక్షన్. వైర్డ్ కనెక్షన్ లో మనకి నార్మల్ కేబుల్ ఉంటుంది, అలానే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఉంటుంది. అవునా కాదా? అలానే వైర్లెస్ కనెక్షన్ కి వచ్చేసరికి రేడియో వేవ్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నామా? వైఫై అని చెప్పి యూజ్ చేస్తున్నాం కదా. దానికి ఏమైనా వైర్స్ ఉన్నాయా? వైర్ కనెక్షన్స్ లేవు కదా. వైఫై అంటేనే వైర్లెస్ కనెక్షన్. సో ఆ టైప్స్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్స్ ఏంటి, అలానే వాటిలో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి కూడా చూద్దాం. ఇప్పుడు త్రూ వైర్డ్ కనెక్షన్స్ లో మనం నార్మల్ కేబుల్స్ లో చూస్తే ఇక్కడ చూడండి, ఎలక్ట్రిసిటీ మనకి మూవ్ అవుతుంది కదా, త్రూ వైర్సే కదా మూవ్ అవుతుంది. సో ఎలక్ట్రిసిటీ మూవ్ అవుతుంది కానీ, కాకపోతే అంటే ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ యూజ్ చేసి మనం డేటాను ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? సో దీనిలో అడ్వాంటేజ్ వచ్చేసి మనకి చీప్ అండి. అంటే మనం ఎలక్ట్రికల్ సిగ్నల్స్ యూజ్ చేసి, అంటే ఈ టైప్ ఆఫ్ వైర్స్ మనకి చీప్ గా దొరుకుతాయి కాబట్టి మనం ఈజీగా డేటాని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. కానీ దీనిలో డిసడ్వాంటేజ్ వచ్చేసరికి సమ్ టైమ్స్ సిగ్నల్ అనేది లాస్ అయిపోతూ ఉంటుంది మనకి. ఓకేనా? అర్థమైంది కదా. సో దీనిలో మనకి ఏంటంటే సిగ్నల్ లాస్ అనేది మెయిన్ డ్రాబ్యాక్ అండి ఈ వైర్డ్ కనెక్షన్స్ లో, అది ఎలక్ట్రికల్ కనెక్షన్స్ లో. ఓకేనా? అలానే మనకి లైట్ అంటే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ లైట్ అంటే లేజర్ సిగ్నల్స్ యూజ్ చేసి వాటిని మనం యూజ్ చేస్తాం కదా. ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనేది కంప్లీట్ లైట్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనిలో మనకి అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే రియల్లీ ఫాస్ట్. ఎలా అయితే మనం ఎలక్ట్రికల్ సిగ్నల్స్ యూజ్ చేస్తున్నప్పుడు అవి మూవ్ అవుతాయో, అంతకంటే చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అనమాట మనకి డేటా అనేది. అంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో చూడండి, మనం కొన్నిసార్లు మీరే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడైతే డేటా స్లోగా ఉంటుంది, ఇక్కడ ఫాస్ట్ గా ఉంటుంది అంటుంటారు కదా. అంటే మనం యూజ్ చేసే ఈ ఎక్విప్మెంట్ మీద డిపెండ్ అయ్యి దాని ఫాస్ట్ అనేది స్లోనెస్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి సిగ్నల్ లాస్ కూడా ఉండదు, సిగ్నల్ లాస్ అవ్వడం అలాంటివి ఏమి ఉండవు అనమాట. కాకపోతే దీనిలో కూడా ఒక డ్రాబ్యాక్ ఉంది. అది ఏంటి అంటే ఇది మనకి బాగా ఎక్స్పెన్సివ్ అండి. ఇంతకు ముందు మనం ఏం చెప్పుకున్నాం, నార్మల్ వైర్స్ అయితే మనకి చీప్ గా వస్తాయని చెప్తున్నాం కదా. కానీ ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వచ్చేసరికి మనకి చాలా ఎక్స్పెన్సివ్ కేబుల్స్ అనమాట. అంటే కొంచెం కాస్ట్లీ కేబుల్స్, మనం ప్రతిసారి యూజ్ చేయగలకపోవచ్చు. ఓకేనా? హార్డ్ టు వర్క్ విత్. అలానే మనం వర్క్ చేయాలన్నా కానీ కొంచెం కాంప్లెక్స్ అనమాట. అంటే దెన్ కంపేర్ టు నార్మల్ కేబుల్స్ ఇవి కొంచెం కష్టమైన అంట. ఓకేనా? అలానే మనకి వైఫై, నేను ఆల్రెడీ చెప్పాను కదా, వైర్లెస్ కనెక్షన్స్ వచ్చేసరికి మన రేడియో వేవ్స్ యూజ్ చేస్తాం. అవునా? ఈ రేడియో సిగ్నల్స్ ని యూజ్ చేస్తాం. ఇదేంటంటే కంప్లీట్ గా మనం మొబైల్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని వైఫైతో కనెక్ట్ చేసుకుంటాం కదా. కాకపోతే షార్ట్ రేంజ్ వరకే కదండి మనకు వైఫై అని వస్తుంది.
ఇప్పుడు నేను ఇక్కడ వైఫై పెట్టేసి మీరు అక్కడ నా వైఫై యూజ్ చేసుకోండి అంటే మీకు అవుతుందా? కుదరదు కదా. మీరు అట్లీస్ట్ సమ్ రేంజ్ లో ఉండాలి. నాకు దగ్గరలో ఉంటేనే మీరు నా మొబైల్ డేటాని మీరు యూజ్ చేసుకోగలరు వైఫై కనెక్షన్. అవునా కాదా? సో సేమ్ ఇందులో డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇది ఓకే పర్లేదు, కాకపోతే మనకి షార్ట్ రేంజ్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఇలా మనకి డేటా ట్రాన్స్ఫర్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో అది కూడా ఒకసారి పెట్టేద్దాం. ఇవన్నీ కాదు కానీ జస్ట్ నార్మల్ కీ పాయింట్స్ పెడతాను. సో డేటా ట్రాన్స్ఫర్స్. సో wired connections అలానే వైర్లెస్ కనెక్షన్స్ అంతే కదా. ఇప్పుడు వైర్డ్ కనెక్షన్స్ లో అంటే నేను ఇక్కడ బ్రేసెస్ లో రాసేస్తాను చూడండి. వైర్డ్ కనెక్షన్స్ లో మనం ఏం చెప్పాం? ఎయిదర్ నార్మల్ కేబుల్స్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఓకే. వైర్లెస్ కనెక్షన్ కి వచ్చేసరికి మనం ఏం యూజ్ చేస్తామండి? రేడియో వేవ్స్ ఆర్ సిగ్నల్స్ ఏదైనా అనుకోవచ్చు. ఓకేనా. సో ఇలా 2 వేస్ లో మనం డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. అలాగే నెక్స్ట్ మనం చూసుకోబోయేది ఏంటంటే ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ లోనే మనం ఒక 3 ఇంపార్టెంట్ వర్డ్స్ ఎక్కువగా వింటూ ఉంటామండి. ఆ వర్డ్స్ అంటే ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో ఇంపార్టెంట్ డెఫినిషన్స్ అనుకుందాం. సో ఇక్కడ మనం మాక్సిమం వినేది ఏంటంటే బ్యాండ్ విత్ అని వింటూ ఉంటాం. అసలు వాట్ ఈజ్ బ్యాండ్ విత్ ఇన్ నెట్వర్కింగ్ అని అన్నారనుకోండి, ఎప్పుడైనా మీకు ఏదైనా క్వశ్చన్ రావచ్చు. అప్పుడు ఏం చెప్తాం? సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నదంతా డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలి, డేటా మూవ్ అవ్వాలి, ఇదంతా కూడా చెప్పుకున్నాం కదా. సో ఆ ట్రాన్స్ఫర్ అవ్వేటప్పుడు ఎంత కెపాసిటీ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేదే బ్యాండ్విడ్త్ అనమాట. సింపుల్ గా చెప్పాలి అంటే మాక్సిమం ట్రాన్స్మిషన్ కెపాసిటీ ఆఫ్ ఎ డివైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్ కి. సో ఇప్పుడు ఆ డివైస్ లో ఉండే మాక్సిమం ట్రాన్స్మిషన్ కెపాసిటీనే బ్యాండ్విడ్త్ అంటాం. ఓకేనా. అర్థమైంది కదా. సో అలానే ఇంకొక వర్డ్ కూడా మనం ఎక్కువగా తెలుసుకోవాల్సింది ఏంటంటే బిట్ రేట్. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను మనకి డేటా అనేది ఎలా మూవ్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిట్స్. నార్మల్ గా అయితే మూవ్ అవ్వదు కదా, మనలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, వెళ్ళదు కదా. సో బిట్స్ ఫామ్ లో డేటా అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఆ బిట్ రేట్ ని మనం ఎలా చెప్పుకుంటాం అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ దట్ వీ కెన్ సెండ్ ఓవర్ ఎ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఒక ఇప్పుడు ఒక 1 అవర్ లో కొన్ని బిట్స్ ట్రావెల్ అవుతాయి, అలానే 1 సెకండ్ లో కొన్ని బిట్స్ ట్రావెల్ అవుతాయి. ప్రతిది కూడా బిట్ రేటే. 1 సెకండ్ అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ దట్ వీ కెన్ సెండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అంటే అక్కడ మీరు సెకండ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అవర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, మినిట్స్ అయినా యాడ్. అంటే ఎంత టైంలోనైనా నెంబర్ ఆఫ్ బిట్స్, ఎన్ని బిట్స్ ట్రావెల్ అవుతున్నాయి, ఎన్ని బిట్స్ సెండ్ అవుతున్నాయి అనేది బిట్ రేట్ అన్నమాట ఇక్కడ. ఓకేనా. అలానే లేటెన్సీకి వచ్చేసరికి టైం ఇట్ టేక్స్ ఫర్ ఎ బిట్ టు ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఇప్పుడు ట్రావెల్ అవుతున్నాయి అంటే అలా ట్రావెల్ అవుతూ ఉండిపోతాయా? లేదు కదా. ఎక్కడో దగ్గర ఆగాలి డెస్టినేషన్ అంటే ఒక ప్లేస్ ఇంటర్నెట్ మూవ్ అవుతుంది. సో ఆ వెళ్ళే పొజిషన్ అంటే ఏ ప్లేస్ కి అయితే అది వెళ్తుందో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడికి ఎండ్ అయింది, ఆ ఎంత టైం అనేది క్యాలిక్యులేట్ చేయడాన్ని లేటెన్సీ అంటాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే టైం ఇట్ టేక్స్ ఫర్ ఎ బిట్. మనం ఇప్పుడు బిట్స్ ఫామ్ లోనే కదా డేటా మూవ్ అవుతుందని చెప్పాను. సో అంటే ద టైమ్ ఇట్ టేక్స్ ఫర్ ఎ బిట్ టు ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇక్కడ ప్లేస్ అనే కంటే మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్ అనుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం సిస్టమ్స్ కి కదా ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తున్నాం. ఒక సర్వర్ నుంచి నాకు ఇంటర్నెట్ వస్తుంది, ఆ సర్వర్ నుంచి నా సిస్టమ్ కి ఇంటర్నెట్ వచ్చే టైం నే నేను లేటెన్సీ అంటాను అనమాట, సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా. సో ఈ 3 వర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో అందుకని ఇవి నేను ఇంక్లూడ్ చేశాను. సో ఈ 3 కూడా మనం నోట్స్ లో పెట్టేసుకుందాం.
important definitions. Okay, so first one ఏంటి, bandwidth అని చెప్పుకున్నాం కదా. అలానే bandwidth తో పాటు మనం ఇంకో 2 వర్డ్స్ కూడా చెప్పుకున్నాం. ఆ 3 కూడా ఇక్కడ నేను పెట్టేస్తున్నాను. bitrate, అలానే bandwidth, అలానే latency. ఓకే, సో ఇప్పుడు వీటికి డెఫినేషన్స్ కూడా ఫాస్ట్ గా చెప్పేస్తున్నాను. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను బిట్రేట్ అంటే ఏంటి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్ ఆఫ్ బిట్స్ మనం సెండ్ చేస్తుంటాం. అంటే మనం సెండ్ చేయడం అంటే సర్వర్ సెండ్ చేస్తూ ఉంటుంది, అవునా. ఎంత టైంలో సెండ్ చేస్తుంది అంటే ఒక టైంలో క్యాలిక్యులేట్ చేయడం అనమాట. సింపుల్ గా చెప్పాలంటే నెంబర్ ఆఫ్ that can send over a second, over a minute, over a hour, ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను దాని బదులు సింపుల్ గా పీరియడ్ ఆఫ్ టైం అంటాం. అంటే that number of bits that can travel over a period of time that we can send. ఓకే, దీన్ని మనం బిట్ రేట్ అని అంటాం. అలానే బ్యాండ్ విత్ అంటే ఏం చెప్పాను, దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట. అంటే ఎంత కెపాసిటీతో ఆ బిట్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి. ఇంతకు ముందు ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ ని ట్రావెల్ చేశాయి అనేది చూసాం. ఇప్పుడు ఎంత కెపాసిటీతో ట్రావెల్ అవుతున్నాయి. ఓకేనా, అంటే సింపుల్ గా చెప్పాలంటే మాక్సిమం ట్రాన్స్లేషన్ capacity of a system or device. ఓకే, దీన్ని మనం సింపుల్ గా ఇక్కడ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటే సెకండ్ టైంలో దాని కెపాసిటీ ఎంత ఉన్నది అనేది మనం బ్యాండ్ విత్ రూపంలో చెప్తాం అనమాట. ఓకేనా, అలానే లేటెన్సీకి వచ్చేసరికి ఇదేంటంటే కంప్లీట్ గా ఎప్పటివరకు బిట్స్ అయితే ఎన్ని ట్రావెల్ అవుతున్నాయి, అలానే ఎంత కెపాసిటీతో ట్రావెల్ అవుతున్నాయి అనేది చెప్తున్నాం కదా. లేటెన్సీ అంటే ఏంటంటే ఎంత టైం తీసుకుంటున్నాయి ట్రావెల్ అయ్యేటప్పుడు. ఓకేనా, అంటే టైం పర్ ఏ బిట్, అంటే ఒక్కొక్క సింగిల్ బిట్ కి ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ బిట్ కి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు పర్ ఏ బిట్ ట్రావెల్, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతుందో ఆ టైం ని మనం క్యాలిక్యులేట్ చేయడాన్ని లేటెన్సీ అంటాం. ఓకేనా, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతుందండి, ఇప్పుడు ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇప్పుడు సర్వర్ అంటే మా ఊర్లో ఉన్న సర్వర్ ని నేను యూజ్ చేయాలని లేదు కదా. ఎక్కడో ముంబైలో ఉన్న సర్వర్ ని నేను యూజ్ చేసుకుంటున్నానేమో, అక్కడ నుంచి నాకు ఇంటర్నెట్ వస్తుందేమో. సో అప్పుడు ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ ఒక్కొక్క బిట్ ఎంత టైంలో వస్తుందో అనేదాన్ని నేను లేటెన్సీ లాగా తీసుకుంటాను అన్నమాట. అర్థమైంది కదా. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఇన్ నెట్వర్కింగ్. ఓకే, again move to our presentation. ఓకే, ఇదంతా ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మనకు నోట్స్ ఉండదులేండి అంతగా. చూడండి ఇక్కడ నెక్స్ట్ మనకి ప్యాకెట్స్ అండ్ రౌటింగ్. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఈ డేటా అనేది మనకి కంప్లీట్ గా బిట్స్ రూపంలో అయితే ట్రావెల్ అవ్వదు. ఈ కంప్లీట్ గా బిట్స్ రూపంలో ఎందుకు ట్రావెల్ అవ్వదు అనేది కూడా నేను మీకు రీజన్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ మనం ఏమనుకుంటాం, ఇంటర్నెట్ అంటే మనం ఒక సాంగ్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి. ఓకేనా, ఆ రిక్వెస్ట్ ని మనం పెడతాం. అంటే రిక్వెస్ట్ పెట్టడం అంటే ఏంటి, మనం ఏదో ఒక దగ్గర నుంచి తీసి ఇంకొక దగ్గర పెట్టడం కాదు, జస్ట్ టైప్ చేస్తాం కదా. ఇప్పుడు మీకు ఇంటర్నెట్ లో సాంగ్స్ వినాలనిపించింది, మీరు ఆ సాంగ్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు టైప్ చేయాలి కదా. ఫస్ట్ ఆ సాంగ్ ఒక రిక్వెస్ట్ ని మీరు టైప్ చేశారు, వెంటనే అది ఎక్కడికి వెళ్తుంది, మీకు ఏ సర్వర్ నుంచి అయితే ఇంటర్నెట్ వస్తుందో ఆ సర్వర్కి వెళ్తుంది, అవునా కాదా. సో వెళ్ళగానే సర్వర్ ఏం చేస్తుంది, మీ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి మీరు అడిగిన సాంగ్ ని మీకు పంపించేస్తుంది, సెండ్ చేస్తుంది, అవునా కాదా. అప్పుడు మనం అది డౌన్లోడ్ చేసుకుంటాం, వింటాం, లేదంటే డైరెక్ట్ గా ఆన్లైన్ లోనైనా వింటాం, అవునా. సో ఇది మనం అనుకునే ఇంటర్నెట్ పద్ధతి, కానీ అక్కడ అలా జరగదండి.
అదంతా కూడా కంప్లీట్ రాంగ్. చూసారా? ఇక్కడ అందుకనే నేను ఇలా పెట్టాను. అంటే మనం ఇలా అవుతుందేమో అనుకుంటాం. కానీ అక్కడ అలా అవ్వదు. ఎందుకు అలా అవ్వదంటే మనం ఒక్కళ్ళమే కాదు కదా! ఇంటర్నెట్‌లో చాలా మంది డైలీ వర్క్ చేస్తున్నారు. చాలా మంది చాలా రిక్వెస్ట్‌లు పెడుతూ ఉంటారు. ఈ బిట్స్ అన్నీ మూవ్ అవుతూనే ఉంటాయి సేమ్ సర్వర్‌కి. అవునా కాదా? ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఇంటర్నెట్ యూజ్ చేయట్లేదు కదా! నేను ఒక్కదాన్నే సాంగ్‌కి రిక్వెస్ట్ చేయను కదా! నాలాంటి వాళ్ళు ఇంకొక 10 మంది సాంగ్ రిక్వెస్ట్ ఒకేసారి పంపించొచ్చు. సో, అప్పుడేం చేస్తుంది? అది మొత్తం కన్‌ఫ్యూజ్ అయిపోతుందనమాట. బిట్స్ అన్నీ కూడా మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, అదేంటంటే కంప్లీట్‌గా మూవ్ అయినప్పుడు ఏమవుతుంది? కంప్లీట్ క్లమ్జీనెస్ అనేది వచ్చేస్తుంది. అంటే ఏమవుతుందంటే చూడండి. దీన్నే మనం డైరెక్ట్ డెడికేటెడ్ కనెక్షన్స్ అంటాం. అంటే ఇప్పుడు డైరెక్ట్‌గా నేను ఒకటి ఇవ్వగానే అది నాకు పంపించేసిందనుకోండి. రిక్వెస్ట్ పెట్టగానే అది నాకు సెండ్ చేసిందంటే డైరెక్ట్ డెడికేటెడ్ కనెక్షన్ అంటాం. కానీ అది ఇంపాసిబుల్. ఎందుకు అంటే చూడండి ఇంటర్నెట్‌లో మనకి డైరెక్ట్ డెడికేటెడ్ కనెక్షన్ అనేది ఉండదు. ఎందుకంటే మన డేటా అనేది సెక్యూర్‌గా ఉండదు. మనం పంపించిన రిక్వెస్ట్ అనేది చాలా రిక్వెస్ట్‌లతో కలిపి వెళ్తూ ఉంటుంది. అవునా? సో, ఆ సెక్యూరిటీ పర్పస్ కోసమే అదేం చేస్తుందంటే, ప్రతి ఒక్కరు ఒకే పాత్‌లో మూవ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రిక్వెస్ట్ పెట్టాము. అలానే ఇంకో 10 మంది సేమ్ లాంటి రిక్వెస్ట్ పెట్టారంటే అన్ని డేటా కూడా మూవ్ అవుతూ ఉంటుంది గదా! నా ఒక్క డేటా మూవ్ అయ్యి ముందు తినకి పంపించేసాక మిగతా వాళ్ళకి రిక్వెస్ట్ తీసుకుంటాను, వాళ్ళకి పంపిస్తాను అని అనదు కదా సర్వర్. సో, ప్రతి ఒక్కరిది యాక్సెప్ట్ చేస్తూనే ఉంటుంది. సో, అన్ని బిట్స్ మూవ్ అవుతూనే ఉంటాయన్నమాట. సో, ఆ బిట్స్ అన్ని ఎట్ ఏ టైమ్ మూవ్ చేయడం చాలా కష్టం. అవునా కాదా? బిట్స్ అన్నీ కూడా మిక్స్ అయిపోతాయి కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దానికి ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం చూడండి. మనం ఒక పిక్చర్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఒక పిక్చర్ తీసుకున్నాం. అది యాజ్ టీజ్‌గా మనకైతే పిక్చర్ లాగా కనిపిస్తుంది. కానీ సిస్టమ్ లాంగ్వేజ్‌లో అది ఎలా ఉంటుంది? బిట్స్ ఫార్మ్‌లో ఉంటుంది. అంటే ఎలా? చూడండి. ఇలా ఉంటుంది. 01, 01, 01 ఏదో కాంబినేషన్స్‌లో. అవునా కాదా? సో, అంటే ఒక పిక్చర్‌కే ఇన్ని బిట్స్ ఉన్నాయంటే చూడండి. ఇవి నంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి. అది మనం కౌంట్ కూడా చేయలేము. అవునా? సో, ఈ బిట్స్ అన్నీ కూడా తీసుకుంది. ఓన్లీ 0, 1సే కదా! దానికి అంతకు మించి ఇంకోటేం తెలీదు లాంగ్వేజ్. ఇవన్నీ మరి మిక్స్ అయిపోతుంటాయి కదా! సో, అప్పుడు దాన్ని అదేం చేస్తుందంటే చూడండి. ఇట్ కంటైన్స్ లాక్స్ ఆఫ్ బిట్స్. అదెంతో కూడా మనం చెప్పలేం. సో, అప్పుడు ఇట్ ఈస్ టైమ్ టేకెన్ ప్రాసెస్ టు సెండ్ ఆల్ ద బిట్స్ ఎట్ ఎ టైమ్. ఈ బిట్స్ అన్నీ ఒకేసారి పంపించాలంటే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. అది కూడా వన్ బై వన్ ఒకే రిక్వెస్ట్ నుంచి వచ్చే బిట్స్ ఒకేలాగా వెళ్ళాలి. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రిక్వెస్ట్ నుంచి అప్పుడు కూడా బిట్స్ వస్తాయి కదా! అవి మళ్ళీ ఒకేలాగా వెళ్ళాలి. ఈ రూట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకూడదు. ఇవన్నీ మిక్స్ అవ్వకూడదు. అర్థమైంది కదా మీకు? సో, ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయిపోయాయనుకోండి, మొత్తానికి అక్కడ ఏం అడిగామో తెలీదు, ఏం వచ్చిందో తెలీదు. కంప్లీట్ అసలు మనకి అవుట్‌పుట్ రాదు. అందుకని వీటన్నిటిని కూడా ఒక పీస్‌ఫుల్ నేచర్‌తో మూవ్ చేయడానికి ఒక కాన్సెప్ట్ ఏంటంటే ప్యాకెట్స్. ప్యాకెట్స్ రూపంలో ఆ డేటా అనేది మూవ్ అవుతుందన్నమాట. ఓకేనా? ఈ ప్యాకెట్స్ రూపంలో దీన్ని ఎవరు చేంజ్ చేస్తారంటే టీసీపీ అండి. ఓకేనా? ఈ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అనేది మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కాంబినేషన్ ఆఫ్ బిట్స్‌ని ప్యాకెట్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మనం ఒక రిక్వెస్ట్ పెట్టామనుకోండి. దానిలో ఉండే బిట్స్ అన్నీ కూడా ప్యాకెట్స్ లాగా కన్వర్ట్ అయిపోతాయి ఫస్ట్. ఒక ఇన్ని బిట్స్‌కి ఒక ప్యాకెట్, మళ్ళీ ఇన్ని బిట్స్‌కి ఒక ప్యాకెట్, ఇన్ని బిట్స్ అలా సమ్ ఫార్మ్ ఆఫ్ ప్యాకెట్స్ అన్నీ కలిపి మన రిక్వెస్ట్‌గా వెళ్తాయన్నమాట. ఓకేనా? ఎక్కడికి వెళ్తాయి? అప్పుడు సర్వర్‌కి వెళ్తాయి. చూడండి ఇక్కడ మేనేజెస్ ద సెండింగ్ అండ్ రిసీవింగ్ ఆఫ్ ఆల్ యువర్ డేటా యాస్ ప్యాకెట్స్. అంటే కంప్లీట్ సెండింగ్‌ని, రిసీవింగ్‌ని మేనేజ్ చేస్తుంది. ఈ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అనేది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యాకెట్స్, నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిట్స్. ఓకేనా? కంప్లీట్‌గా బిట్స్ అన్నిటిలో కన్వర్ట్ చేసేస్తుంది. ఓకేనా? సో, ఎప్పుడైతే ప్యాకెట్స్‌లో కన్వర్ట్ అయిపోయాయో చూడండి. ఇలా కన్వర్ట్ అయిపోతాయి. చూడండి ఇంతకు ముందు బిట్స్ లాగా ఉండేవి కదా! ఇప్పుడు ప్యాకెట్ 1, ప్యాకెట్ 2, ప్యాకెట్ 3, ప్యాకెట్ 4, ప్యాకెట్ 5. అంటే మనం రిక్వెస్ట్ చేసిన డేటా బిట్స్ అన్నీ కూడా ప్యాకెట్స్‌లో కన్వర్ట్ చేసేసింది. అవునా? చూడండి ద జాబ్ ఆఫ్ ద టీసీపీ ఈస్
బ్రేక్ ద మెసేజ్ ఇంటూ ప్యాకెట్స్. మనం పెట్టిన రిక్వెస్ట్ మెసేజ్ ని ప్యాకెట్స్ లాగా బ్రేక్ చేసేస్తుంది. అండ్ మెయింటైన్ ద ఇన్వెంటరీ ఆఫ్ ద ప్యాకెట్స్ లైక్ ఫ్రమ్ అండ్ టు అడ్రస్ ఆఫ్ ద ప్యాకెట్స్. అంటే ఇక్కడ ప్రతి దానికి ఒక ఐపీ అడ్రస్ అనేది క్రియేట్ చేసేస్తుందండి. అర్థమైంది కదా. మళ్ళీ ఈ ప్యాకెట్స్ లో కూడా కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు కదా. ఇప్పుడు మనం ఇక్కడ 5 నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఉన్నాయండి రిక్వెస్ట్ లో. ఇవి మళ్ళీ మనకి రావాలి కదా ఈ 5 ప్యాకెట్స్ కూడా రిటర్న్ అవుట్పుట్ రూపంలో. అందుకని ఇవి ఎక్కడ మిస్ అవ్వకూడదు. అందుకని ప్రతి దానికి ఒక ఐపీ అడ్రస్ అనేది పెట్టుకుంటుంది అనమాట. చూడండి, ఫ్రమ్ అండ్ టు అడ్రస్ ఆఫ్ ద ప్యాకెట్. సీరియల్ నెంబర్ ఆఫ్ ద ప్యాకెట్, ప్రతి దానికి ఒక సీరియల్ నెంబర్ అనేది పెట్టేసింది కదా, 1 2 3 4 5 అని. సో ఆ కాన్సెప్ట్ మూవ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సో తర్వాత ఏం చేస్తుంది, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ప్యాకెట్స్ అనుకుందాం. సో వీఆర్ కన్వర్టింగ్ ద సేమ్ బిట్స్ ఇంటూ 1 ప్యాకెట్. ఇప్పుడు ఈ బిట్స్ అన్నిటిని కూడా ఒక 1 ప్యాకెట్ లో కన్వర్ట్ చేసుకుని, నౌ ఇట్ ఈస్ ఈజీ టు సెండ్ lakhs ఆఫ్ బిట్స్ దాన్ హండ్రెడ్స్ ఆఫ్ ప్యాకెట్స్. అంతే కదా, lakhs ఆఫ్ బిట్స్ ని సెండ్ చేయడం ఈజీయా, హండ్రెడ్స్ ఆఫ్ ప్యాకెట్స్ ని సెండ్ చేయడం ఈజీయా? మనకి టైం సేవ్ అవుతుంది, వర్క్ కూడా ఈజీ అవుతుంది కదా. సో ఈ lakhs ఆఫ్ బిట్స్ అన్ని కూడా హండ్రెడ్స్ ఆఫ్ ప్యాకెట్స్ లో కన్వర్ట్ అయిపోయి ఆల్ ప్యాకెట్స్ కూడా మనకి సెండింగ్ స్టేజ్ కి వెళ్ళిపోతాయి. ఓకేనా. సో అంటే ఏంటి, ఈ ప్యాకెట్స్ ని సెండ్ చేయడానికి మళ్ళీ ప్రత్యేకంగా డ్రైవ్స్ ఉండవు, అలానే రౌటర్స్ కూడా ఉండవు. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఐపీ అడ్రస్ పెట్టుకుంటుంది అని చెప్పాను కదా. చూడండి, ఫ్రమ్ ఐపీ అడ్రస్ అయితే ఇలా పెట్టుకుంది, టు ఐపీ అడ్రస్ ఇలా పెట్టుకుంది. అంటే మనకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆ సిస్టమ్ కు ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, దాన్ని ఐపీ అడ్రస్ లాగా తీసుకుంటుంది అనమాట. అలానే ఎక్కడికి పంపించాలనేది అది ఒక న్యూ ఐపీ అడ్రస్ క్రియేట్ చేసేసి మనకి పంపిస్తుంది మళ్ళీ ఆ ప్యాకెట్. అంటే ప్యాకెట్ అంటే మనకి ఏదో పార్సిల్ లాగా రాదు. మనం ఏదైతే ఇప్పుడు ఇమేజ్ ని మనం రిక్వెస్ట్ పెట్టాం అనుకోండి, ఆ ఇమేజ్ మనకు ఓపెన్ అవుతుందా అంటే మిడిల్ లో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది అనమాట. మనం రిక్వెస్ట్ పెట్టాము అంటే అది బిట్స్ ఫామ్ లో అయ్యి దాన్ని మళ్ళీ ప్యాకెట్స్ లాగా కన్వర్ట్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకెట్ కి ఒక సీరియల్ నెంబర్ పెట్టుకొని అవన్నీ కూడా సర్వర్ కి వెళ్ళిన తర్వాత ఆ సర్వర్ ఆ ప్యాకెట్స్ అన్ని దానికి చేరిన తర్వాత వాటన్నిటిని రీఅరేంజ్ చేసుకొని దానిలో ఉండే ఇన్ఫర్మేషన్ సెట్ చేసుకొని మనం అడిగిన పిక్చర్ ని ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ ప్యాకెట్స్ ద్వారా మళ్ళీ మనకి ఎలా అయితే ప్యాకెట్స్ ద్వారా సెండ్ చేసామో అలానే ప్యాకెట్స్ ద్వారా రీసెండ్ చేసేస్తుంది. అర్థమైంది కదా. చూడండి, నౌ ఈచ్ ప్యాకెట్ ఈజ్ అటాచ్డ్ బై ఫ్రమ్ అండ్ టు అడ్రస్. దిస్ ఆపరేషన్ ఈజ్ డన్ బై ఐపీ అడ్రస్. చెప్పాను కదా, ఐపీ అడ్రస్ అనేది పెట్టేసుకుంటుంది. సో ఎందుకంటే ఒక్కొక్క సిస్టమ్ కి ఒక్కొక్క ఐపీ అడ్రస్ ఉంటుంది, అది మీకు కూడా తెలుసు కదా. సో దానివల్ల ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చింది సేమ్ అక్కడికే పంపించేస్తున్నాను వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. ఓకే, చూసారు కదా. అలానే రౌటింగ్ అన్నాం కదా. ఓకే, ప్యాకెట్స్ అయితే సెండ్ అవుతున్నాయి, రిసీవ్ అవుతాయి, ఇక్కడ వరకు మనకు ఓకే. మరి రూట్ తెలియకుండా ఎలా? ఇప్పుడు నేనే ఉన్నాను, మీకు డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్ళిపోయి ఒక కంపెనీలో జాయిన్ అయిపోమని చెప్పాను, అడ్రస్ ఇవ్వలేదు, ఐ మీన్ రూట్ చెప్పలేదు, మీరు ఎలా వెళ్తారు? అంతేనా. సేమ్ ఈ ప్యాకెట్స్ కూడా అంతే. ఈ ప్యాకెట్స్ కి రూట్ తెలియకుండా మళ్ళీ అవి వెళ్ళలేవు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి నా సర్వర్ ఎక్కడో ముంబైలో ఉంది అనుకుందాం, అక్కడికి రూట్ అనేది ఉండాలి కదా, అదే రూటింగ్ అండి. ఈ రూటింగ్ అనేది ఏం చేస్తుందంటే కంప్లీట్ రూట్ ఆఫ్ అంటే మ్యాప్ ఇస్తుంది అనమాట. అర్థమైంది కదా. అసలు ఈ రూట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని మీకు డౌట్ రావచ్చు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక పర్సన్ ఒకేసారి రిక్వెస్ట్ పెట్టరు. ఒక పర్సన్ ఒక్కసారి రిక్వెస్ట్ పెట్టినప్పుడు అదే టైంలో నెంబర్ ఆఫ్ పర్సన్స్ వేరే వేరే ప్లేసెస్ నుంచి రిక్వెస్ట్ పెడతారు, అవునా. వాళ్ళ దగ్గర నుంచి బిట్స్ మూవ్ అవుతూ ఉంటాయి, నా దగ్గర నుంచి ప్యాకెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఆ ప్యాకెట్స్ ఈ ప్యాకెట్స్ అన్ని రూట్స్ వచ్చేసి క్లమ్జీ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే 4 రూట్ జంక్షన్ తీసుకున్నాం అనుకోండి. 4 రూట్ జంక్షన్ తీసుకునేటప్పుడు ఒక ట్రాఫిక్ పోలీస్ ఉంటారు. ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఆ ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు 4 సైడ్స్ నుంచి ఒకేసారి వెహికల్స్ అన్ని విడిచిపెట్టేస్తారు వాళ్ళు, లేదు కదా. అలా పెట్టారనుకోండి ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అలా కాకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ 3 లైన్స్ ని ఆపేస్తారు, ఒక లైన్ ని మూవ్ చేయిస్తారు, తర్వాత ఇంకొక 3 లైన్స్ ని ఆపుతారు, ఇంకొక లైన్ ని మూవ్ చేస్తారు. సేమ్ అలానే ఇక్కడ కూడాను రౌటింగ్ ఏం చేస్తుంది, దీన్ని మనం రౌటర్ అంటాం. మీరు ఆల్రెడీ ఈ నేమ్ కూడా వినే ఉంటారు కదా, రౌటర్. రౌటర్ మెయిన్ గా ఏం చేస్తుందంటే ఈ ట్రాఫిక్ అవ్వకుండా
ఆ రౌటింగ్ అనేది చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక రూట్ ఏదైనా బిజీగా ఉందనుకోండి, వేరొక రూట్ చూపిస్తుంది మన ప్యాకెట్స్ కి. ఓకే, అప్పుడు ఏదైనా అన్ని రూట్స్ బిజీగా ఉన్నాయనుకోండి, మన ప్యాకెట్స్ కొంతసేపు ఆపుతుంది అనమాట. సో ఇలా ఏ రూట్ అయితే దగ్గరగా, అంటే ఇప్పుడు ఒకే ప్లేస్ కి మనం వెళ్ళాలంటే మనకి నెంబర్ ఆఫ్ రూట్స్ ఉండొచ్చు. ఇక్కడ నుంచి షాపింగ్కి వెళ్ళాలంటే నేను వేరే దారిలో వెళ్తే నాకు 3 మినిట్స్ పట్టొచ్చు. అదే మెయిన్ రూట్ లో వెళ్తే నాకు 16 మినిట్స్ పట్టొచ్చు. అది ఇప్పుడు నేను ఏం ప్రిఫర్ చేస్తాను, 3 మినిట్స్ లో వెళ్ళే రూట్ నే కదా ప్రిఫర్ చేస్తాను. సేమ్ అలానే రౌట్ కూడా ఏం చేస్తుందంటే, ఏదైతే బెస్ట్ రూట్, అంటే ద ఫైనెస్ట్ రూట్ టు రీచ్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట ప్యాకెట్స్. ఓకే, సో అందుకనే దీన్ని మన కాన్సెప్ట్ అంతటిని కూడా ప్యాకెట్స్ అండ్ రౌటింగ్ అని అన్నాం. ఓకే, చూడండి, నౌ ద రౌటర్స్ ఆర్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. రౌటర్ విల్ మెయింటైన్ ద రోడ్స్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. ఇక్కడ సోర్స్ అంటే ఏంటి, మనం ఎవరినైతే రిక్వెస్ట్ పెడుతున్నామో వాళ్ళు సోర్స్. డెస్టినేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ 2 వేస్ లో చెప్పుకోవచ్చు. ఫస్ట్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు నేను సోర్స్ అవుతాను, సర్వర్ వచ్చి డెస్టినేషన్ అవుతుంది. ఎందుకంటే నా రిక్వెస్ట్ నుంచి ప్యాకెట్ సర్వర్ మూవ్ అవ్వాలి కాబట్టి. మళ్ళీ తర్వాత సర్వర్ అనేది సోర్స్ అయిపోతుంది, డెస్టినేషన్ నేను అయిపోతాను. ఎందుకంటే ఆ సర్వర్ నుంచి మళ్ళీ నాకు రావాలి కదా రిటర్న్. సో సోర్స్ టు డెస్టినేషన్ అంటే ఎలా అయినా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, టు పర్ఫార్మ్ ఆపరేషన్ స్మూత్లీ. ఇప్పుడే మీకు చెప్పాను, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా స్మూత్ ఆపరేషన్స్ కోసం రౌటర్ అనేది యూజ్ చేస్తాం. ఇఫ్ వన్ రూట్ ఈస్ కంజెస్టెడ్ ఆర్ జామ్డ్, చూసారా, ఒక రూట్ అనేది జామ్ అయిపోయింది అనుకోండి, ఇట్ విల్ డైవర్ట్ ద ప్యాకెట్ టు అనదర్ ట్రాఫిక్ రూట్ అనేది చూపిస్తుంది అనమాట ప్యాకెట్స్ కి. సో దట్ అక్కడ మనకి ట్రాఫిక్ జామ్ అనేది ఉండదు అనమాట నెట్వర్కింగ్ రూట్స్ లో. ఓకే, డేటా ట్రావెల్డ్ ఇన్ డిఫరెంట్ రూట్స్ డిపెండింగ్ ఆన్ ద ట్రాఫిక్ లెవెల్ ఇన్ ద రోడ్. మెయిన్ గా ఈ డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్ మన డేటా అనేది మూవ్ అవుతుంది. ఈచ్ ప్యాకెట్ విల్ సెలెక్ట్ ద లీస్ట్ ట్రాఫిక్ రూట్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఎక్కడైతే తక్కువ ట్రాఫిక్ ఉంటుందో ఆ ట్రాఫిక్ రూట్ నే సెలెక్ట్ చేసుకుంటాయి అన్నమాట ప్యాకెట్స్ బై యూజింగ్ దిస్ రౌటర్. చూసారు కదా. అట్ ద రిసీవర్ ఎండ్, అంటే రిసీవర్ ఎండ్ అంటే ఏంటి, ఫస్ట్ రిసీవర్ ఎవరు, సర్వర్. సెకండ్ రిసీవర్ ఎవరు, మనం. ఫస్ట్ రిసీవర్ చూసుకుంటే సర్వర్ కాబట్టి అట్ ద రిసీవర్ ఎండ్ రౌటర్ విల్ రిసీవ్ ద ప్యాకెట్స్ ఫ్రమ్ ద ట్రాన్స్మిటర్ సైడ్ రౌటర్. అంటే మన వైపు ఒక రౌటర్ ఉంటుంది, అలానే రిసీవర్ వైపు కూడా ఒక రౌటర్ ఉంటుంది అన్నమాట. అంటే మన వైపు వెళ్ళిన మన వైపు ఉన్న రౌటర్ ఏం చేస్తుందంటే రూట్ చూపిస్తూ రిసీవర్ వరకు చేరుస్తుంది. ఎప్పుడైతే రిసీవర్ దగ్గరికి మన ప్యాకెట్స్ వెళ్ళిపోయాయో అక్కడ వేరే రూటర్ ఉంటుంది అన్నాను కదా, ఆ రూటర్ ఏమో ఇవన్నీ కూడా రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకొని ఫైనల్ గా ఎవరికి, సర్వర్ అనేది పంపిస్తుంది అనమాట. చూసారు కదా, ఎప్పుడైతే సర్వర్ వాటిని రిసీవ్ చేసేసుకుంటుందో సర్వర్ దగ్గర మళ్ళీ ఈ టీసీపీ ఐపీ అనేది వర్క్ చేస్తుందండి. ఏం చేస్తుందంటే అట్ ద రిసీవర్ అండ్ టీసీపీ విల్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకెట్ సీరియల్ నెంబర్. స్టార్టింగ్ మనం సెండ్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకెట్ కూడా ఒక సీరియల్ నెంబర్ పెట్టుకున్నాం, గుర్తుంది కదా, టీసీపీ పెట్టింది. అవే నెంబర్స్ వచ్చాయా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే మోర్ సూపర్ మార్కెట్కి వెళ్ళాం, మన ఐటమ్స్ అన్ని అక్కడ వేసేసుకున్నాం, ఆ బిల్ ఇచ్చేసాడు, అంతా ఓకే. కానీ ఇంటికి వచ్చాక మళ్ళీ మనం బిల్ చెక్ చేస్తాం, మీకు గుర్తుందా, ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటాం కదా, మేబీ ఏదైనా ఐటమ్ మిస్ అయిపోవచ్చు అని చెప్పేసి దానికి ఒక సీరియల్ నెంబర్ పెట్టుకుంటాడు. ఆ బిల్లులో ఎలా ఇస్తాడు, సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద ఐటమ్, ఆ ఐటమ్ కాస్ట్ ఇస్తాడు. అవన్నీ మనం చెక్ చేసుకుంటాం కదా, సేమ్ అలానే ప్రతిదీ కూడా వచ్చిందా లేదా ఆ సీరియల్ నెంబర్ ప్రకారం చెక్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్. ఇఫ్ ఆల్ ప్యాకెట్స్ ఆర్ రిసీవ్డ్ రిగార్డింగ్ ద ట్రాన్స్మిటెడ్ మెసేజ్, అంటే ఈ ట్రాన్స్మిటెడ్ మెసేజ్ మూవ్ అయినంత సేపు అన్ని ప్యాకెట్స్ రిసీవ్ అయ్యాయో లేదో చూసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఏదైనా కొన్ని ప్యాకెట్స్ రాలేదనుకోండి, ఇక్కడ చూస్తే మీరు క్లియర్ గా ప్యాకెట్ 1 దగ్గర టిక్ మార్క్ ఉంది, ప్యాకెట్ 2 దగ్గర ఇంకా ఏం లేదు, అంటే ప్యాకెట్ 2 ఇంకా రిసీవ్ అవ్వలేదు. ప్యాకెట్ 3 మళ్ళీ టిక్ చేస్తుంది, ప్యాకెట్ 4 ఇంకా రిసీవ్ అవ్వలేదు.
ప్యాకెట్ 5 టిక్ చేస్తుంది, ఎందుకంటే అది వచ్చేసింది. ప్యాకెట్ 6 ఇంకా రాలేదు. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఏవైతే మనకి ప్యాకెట్స్ రాలేదు అంటే అది రిసీవ్ చేసుకున్న ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ అక్నాలెడ్జ్మెంట్ సెండ్ చేస్తుందండి. దేనికి? ఇక్కడ చూడండి, ఇఫ్ ఆల్ ద ప్యాకెట్స్ ఆర్ నాట్ రీచింగ్ ద డెస్టినేషన్, టీసీపీ సెండ్ an acknowledgement సిగ్నల్ టు ద ట్రాన్స్మిటర్. ఇప్పటి వరకు మనకి ట్రాన్స్మిట్ అయింది కదా కంప్లీట్ గా, ట్రాన్స్మిటర్ కి సెండ్ చేస్తుంది. అప్పుడు when it sends loosed packets to the destination, then only file will be open. ఎప్పుడైతే రిసీవ్ అవ్వను కూడా మళ్ళీ రీసెండ్ అవుతాయో అప్పుడు అన్ని వచ్చాయి అని చెక్ చేసుకున్న తర్వాతే మనం ఏది ఓపెన్ చేయాలనుకున్నామో అది ఓపెన్ అవుతుందండి మన గూగుల్లో. మనం ఏం ఓపెన్ చేయాలనుకున్నాం? ఏదో పిక్చర్ సాంగ్ ఓపెన్ చేయాలనుకున్నాం కదా, ఆ సాంగ్ అప్పుడే ఓపెన్ అవుతుంది. అంటే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది, ఈ చెకింగ్ అంతా జరిగిన తర్వాత అప్పుడు సాంగ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? అలానే మనం ఇక్కడ ఇంకా నెట్వర్క్ సంబంధించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యూఆర్ఎల్, హెచ్టిటిపి, హెచ్టిఎంఎల్. అసలు యూఆర్ఎల్ అంటే ఏంటి, హెచ్టిటిపి అంటే ఏంటి, అలానే హెచ్టిఎంఎల్ అంటే ఏంటో కూడా మనం నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ యూఆర్ఎల్ అన్నాను. యూఆర్ఎల్ అంటే ఏంటండి? యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్. యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్ అంటే ఏం లేదు, ఇది ఒక లింక్ మాట. ఇప్పుడు మనం ఏదైనా గూగుల్లో మనం ఓపెన్ చేస్తున్నాము అంటే ప్రతిదీ కూడా ఇంటర్ రిలేటెడ్ టు ఎ లింక్. ఓకే, ప్రతి దానికి ఒక లింక్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఆ లింక్ ని మనం యూఆర్ఎల్ అంటాం అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ యూఆర్ఎల్ ఈస్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ when we enter in a web address on search bar. Okay, just a second అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. లేదు సార్, అవుతుంది సార్. ఓకే సార్, ఓకే, షూర్ సార్, షూర్ సార్, నేను ఏం చేస్తాను. ఓకే, థ్యాంక్స్. అమ్మ ఒకసారి నేను స్క్రీన్ స్టాప్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఇప్పుడే ఒక కాల్ వచ్చింది. రేపు మనకి వరల్డ్ స్కిల్ డే కదా, సో అందుకోసం మన మీటింగ్ ఐడిని వాళ్ళు టెస్ట్ చేస్తారంట. సో అందుకని ఈ జూమ్ మీటింగ్ క్లోజ్ చేయమన్నారు. సో నేను ఒకసారి మీకు మెసేజ్కి ఛాన్స్ ఇస్తున్నాను, ఒకసారి మెసేజ్ పెట్టండి. ఇప్పటి వరకు చెప్పిన క్లాస్ మీకు అర్థమైంది కదా? ఎస్, ఫీడ్బ్యాక్ లింక్ కదా. ఓకే, జస్ట్ సెకండ్ అమ్మా, అలా లైన్ లో ఉండండి, నేను ఫీడ్బ్యాక్ అమ్మా. ఇక్కడ ఆర్పనెట్ అంటే ఏం లేదు. ఆర్పనెట్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే బేసిక్ గా మనకి వాళ్ళు ఏంటంటే రిమోట్ ఏరియాస్ లో ఉండే సిస్టమ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్స్, అంటే రిమోట్ ఏరియాస్ ఉండే సిస్టమ్, రిమోట్ ఏరియాస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, నేను వేరే దగ్గర ఏం జరుగుతుందో అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఏంటి, అక్కడ ఉన్న సిస్టమ్స్ నేను కనెక్ట్ అవ్వాలి కదా, ఎందుకంటే నేను మెసేజెస్ ని సెండ్ చేసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. ఊరికే అప్పట్లో మనం ఏం చేసేవాళ్ళం, ఐదర్ లెటర్స్ ఏవో యూజ్ చేసేవాళ్ళం, అవునా కాదా? సెండ్ చేయడానికి, మెసేజెస్ ని రిసీవ్ చేసుకోవడానికి, లేదంటే ఫోన్ కాల్స్. అలా కాకుండా ఒక ఇంటర్నెట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఎందుకు మెసేజెస్ ని సెండ్ చేయకూడదు, రిసీవ్ చేయకూడదు అనే ఒక కాన్సెప్ట్ నుంచి వచ్చిందే ఆర్ట్నెట్ అన్నమాట. ఇదేం చేశారంటే వాళ్ళు అప్పుడు 1960 ఆ టైంలో మనకి ఇంటర్నెట్ ని క్రియేట్ చేశారు. ఓకేనా? ఫీడ్బ్యాక్ పెడతానండి, ఒక్క 2 minutes వెయిట్ చేయండి. ఓకేనా? సో మీకు మళ్ళీ చెప్తున్నాను, మాక్సిమం మీకు రేపు క్లాస్ ఉండదండి.
అమ్మ ఇంకా గ్రూప్ లింక్ ఎన్ని రోజులు అమ్మ అడుగుతారు టెలిగ్రామ్ గ్రూప్ లింక్? అంటే డైలీ కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారనమాట దీన్ని బట్టి చూస్తుంటే, అంతేనా? ఓన్లీ 15 days, ఎన్ని రోజులు ఉండదమ్మా, 15 days కోర్స్ ఓన్లీ. ఓకేనా? ఫస్ట్ వీక్ మీకు మాక్ టెస్ట్ పెడతాం, సెకండ్ వీక్ మీకు ఫైనల్ ఎగ్జామ్. సెకండ్ వీక్ అంతా మీకు ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే, అకౌంట్స్ క్రియేషన్ ఇదంతా ఉంటుంది. ఓకే, రేపు మీకు డయాగ్రామ్స్ అన్ని చూపిస్తాను. ఓకేనా? డోంట్ వరీ. రోటర్స్ డయాగ్రామ్స్, ఇప్పుడు చెప్పిన నెట్వర్కింగ్ సంబంధించిన ఏమైనా డయాగ్రామ్స్ ఉంటే అవన్నీ చూపిస్తానండి. ఓకేనా? ఈరోజు చెప్పాను కదా, రేపు వరల్డ్ స్కిల్ డెవలప్మెంట్ డే అవ్వడం వల్ల మనకి మెయిన్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి జూమ్ అకౌంట్ లో. దానికోసం టెస్టింగ్ పర్పస్ కోసం ఈరోజు ఆపేస్తున్నాం, ఇంకేం లేదు. నోట్స్ టెలిగ్రామ్ లో పెట్టేస్తానమ్మా, డోంట్ వరీ. నోట్స్ నేను టెలిగ్రామ్ లో సెండ్ చేస్తాను. ఇదే కాదు, నిన్న కంప్యూటర్ బేసిక్స్ ఉంది కదా, ఆ నోట్స్ కూడా ప్రిపేర్ చేసేసి ఈ 2 కలిసి మీకు నోట్స్ సెండ్ చేస్తాను. ఓకే? మీకు ఆల్రెడీ మేడం చెప్పుంటారమ్మా, టుమారో క్లాస్ లేదమ్మా. ఓకే, Okay, anyway, thank you all. We'll meet again on next class. We'll inform you about the timings of next class and everything. Same timings on time, no problem. And thanks for your patience. Daily regular గా క్లాసెస్ అటెండ్ అవుతూ ఉండండి. ఈ ఫీడ్బ్యాక్ ఇప్పుడు ఎవరికైనా ఓపెన్ అవ్వకపోతే మీకు నెట్వర్క్ కనెక్షన్ బాగున్నప్పుడు ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతుంది ఖచ్చితంగా. సో నౌ ఐఎమ్ ఎండింగ్ ద సెషన్. థ్యాంక్ యూ అండ్ ఆల్.